ఈరోజు ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు ప్రాసెస్ ఏంటి, ఈ ప్రాసెస్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏ ఏ స్టేజ్లో ఎవరెవరి రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఈరోజు తెలుసుకుందాము. ఈ రీసర్వే ప్రాజెక్ట్లో మెయిన్గా 2 పార్ట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్స్ సర్వే అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కొలాబరేట్ అయ్యి చేస్తాయి. ఆబాది ల్యాండ్స్ అండర్ స్వామిత్వ, పిఆర్ అండ్ రెవెన్యూ రెండు కలిపి చేస్తారు. మనకు ఈ రీసర్వే ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది ఎలా చేయాలనే దానికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది తయారు చేశారు. ఈ ప్రొసీజర్ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఈరోజు మనం మాట్లాడుతున్నాము. ఈ రీసర్వే ప్రాజెక్ట్లో మొత్తం రీసర్వే చేసేటప్పుడు ఫేజెస్ వచ్చేసి 6 ఫేజెస్ ఉంటాయి. ఈ ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ప్రీ డ్రోన్ ఫ్లయింగ్, సెకండ్ వచ్చేసి డ్రోన్ ఫ్లయింగ్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్, థర్డ్ గ్రౌండ్ ట్రూతింగ్ అండ్ రికార్డింగ్ ప్రిపరేషన్, ఫోర్త్ వచ్చేసి గ్రౌండ్ వ్యాలిడేషన్ అండ్ రికార్డ్ ప్రిపరేషన్, ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి బౌండరీ డిస్ప్యూట్స్ అండ్ అపీల్స్, సిక్స్త్ స్టేజ్ వచ్చేసి ఫైనల్ రికార్డ్స్ అండ్ నోటిఫికేషన్. ఈ 6 స్టేజెస్ని స్టేజ్ వైజ్గా అనలైజ్ చేసుకుంటూ వద్దాము. ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ప్రీ డ్రోన్ ఫ్లయింగ్ యాక్టివిటీ. ఈ ప్రీ డ్రోన్ ఫ్లయింగ్ యాక్టివిటీలో మనం ఏం చేస్తామంటే మేజర్గా మనం ఈ రీసర్వే అనేది స్టార్ట్ చేసే ముందు మనం అనేది పబ్లికేషన్స్ చేయాలి, అంటే నోటిఫికేషన్ పబ్లికేషన్స్ చేయాలి. ఈ పబ్లికేషన్స్ స్టేట్ వైడ్ అండ్ డిస్ట్రిక్ట్ వైడ్ రెండు జరుగుతాయి. అండ్ పబ్లిసిటీ కమ్యూనికేషన్ యాక్టివిటీస్, ఇది ఏదైతే నోటిఫికేషన్ మనం ఇచ్చామో దీన్ని పబ్లిసిటీ చేసి కమ్యూనికేట్ చేయాలి ఆల్ ద పీపుల్కి. ఫంక్షనింగ్ అండ్ కనెక్టివిటీ ఆఫ్ ద కార్స్ నెట్వర్క్, మనం ఈ ఎంటైర్ ప్రాసెస్ని వచ్చేసి ఫంక్షనింగ్ వచ్చేసి కార్స్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసుకొని ఏరియల్ సర్వేతో చేస్తాము. నెక్స్ట్ సర్వే ఆఫ్ విలేజ్ బౌండరీ, నెక్స్ట్ సర్వే ఆఫ్ విలేజ్ సైట్, సర్వే ఆఫ్ బ్లాక్ బౌండరీ, సర్వే ఆఫ్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్. ఈ ఫేజ్ 1లో ఈ పార్ట్స్ అన్నీ ఉంటాయి. ఈ పార్ట్స్లో ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతాయి అనేది చూద్దాం. ఈ పబ్లిసిటీ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ గజెట్స్, మెయిన్గా మన CSSLR నుంచి పబ్లిక్ 5 నోటిఫికేషన్ 5 అనేది ఏపీ సర్వే బౌండరీ యాక్ట్ 1923 ప్రకారము స్టేట్ గజెట్లో పబ్లిష్ చేస్తారు. ఈ పబ్లిష్ చేసిన 5 నోటిఫికేషన్ని మీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏడీ సర్వే వారు వచ్చేసి పబ్లిష్ ద 6-1 నోటిఫికేషన్ అండర్ ఏపీ ఎస్ఎన్బి యాక్ట్ 1923 ప్రకారము 2 సక్సెసివ్, అంటే 15 days స్పాన్లో 2 సక్సెసివ్ టైమ్స్లో వీటిని పబ్లిష్ చేస్తారు విత్ ద పర్మిషన్ ఆఫ్ కలెక్టర్. పర్మిషన్ ఆఫ్ కలెక్టర్ ద్వారా వచ్చేసి ఈ 6-1 నోటిఫికేషన్ని ప్రెస్ అండ్ మీడియా ద్వారా ప్లస్ అదర్ ప్రస్తుతం ఏదైతే టెక్నాలజీ యూజ్ చేసుకొని పబ్లికేషన్ చేస్తున్నామో అండ్ ఆల్ ఆస్పెక్ట్స్లో తీసుకొని ఈ 6-1 నోటిఫికేషన్ని 15 days స్పాన్లో 2 times అనేది పబ్లిష్ చేస్తారు. ఈ రీసర్వే వర్క్ ఇనిషియేట్ అయిందని. ఈ 5 నోటిఫికేషన్ ఏంటంటే మీకు ఇప్పుడు ఇక్కడ నోటిఫికేషన్ చూడండి, 5 నోటిఫికేషన్ రీసర్వే నోటిఫికేషన్. ఇక్కడ 5 నోటిఫికేషన్ ఏంటంటే మెయిన్గా మనము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఈ 5 నోటిఫికేషన్లో ఒక నోటిఫికేషన్ పబ్లిష్ చేసి ఈ మన ఏపీలో పలానా డిస్ట్రిక్ట్స్లో పలానా మండల్లో ఈ విలేజ్కి మేము రీసర్వే స్టార్ట్ చేయిస్తున్నాము అని ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అట్లా ఆల్ విలేజెస్కి ఎంటైర్ ఏపీలో ఉన్న ఎంటైర్ విలేజెస్కి రీసర్వే స్టార్ట్ చేయాలనుకున్నారు కాబట్టి ఎంటైర్ విలేజెస్కి రీసర్వే నోటిఫికేషన్ 5 అనేది పబ్లిష్ చేస్తారు. ఇలా ఈ పబ్లిష్ చేసిన 5 నోటిఫికేషన్ ఈచ్ డిస్ట్రిక్ట్లో వారి కలెక్టర్ని ఆదేశాల మేరకు ఏడీఎస్ఎస్ఎల్ఆర్ వారు ఈ 5 నోటిఫికేషన్ బేస్ చేసుకొని 6-1 నోటిఫికేషన్ని పబ్లిష్ చేస్తారు. ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 daysలో 2 సక్సెసివ్
నోటిఫికేషన్స్ అనేవి పబ్లిష్ చేస్తారు. వీటిని విలేజ్ లెవెల్‌లో కూడా డివిజన్ లెవెల్‌లో మరియు మండల్ లెవెల్‌లో, విలేజ్ లెవెల్‌లో కన్సర్న్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వాళ్ళు ఆహ్, నోటీస్ బోర్డ్‌లో పేస్ట్ చేయడం గానీ, ఇక్కడ లోకల్ మీడియాకి ఇవ్వడం గానీ, ఇక్కడ ఏదైతే మనకు రచ్చబండ ఇలాంటి ప్లేసెస్‌లో పేస్ట్ చేయడం, గ్రామ చావిళ్ళు గానీ, ఏదన్నా పబ్లిక్ నోటిఫికేషన్స్ పేస్ట్ చేసే ఏరియాస్‌లో పేస్ట్ చేయడం గానీ, ఇలా ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేసి అందరికీ ఆహ్, ఈ విలేజెస్ అయితే రీసర్వే ప్రాజెక్ట్స్‌కి అనౌన్స్ చేశారు. ఆహ్, ఈ ఈ విలేజెస్ రీసర్వే చేస్తారని చెప్పేసి వీటి ద్వారా ప్రతి పీపుల్‌కి అడ్రస్ చేయాలి మనం. నెక్స్ట్ ఈ పబ్లికేషన్ అండ్ కమ్యూనికేషన్‌లో మెయిన్‌గా మండల్ లెవెల్‌కి వచ్చేటప్పటికి, మండల్ లెవెల్‌లో ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకున్నారంటే, ఆ విలేజ్‌లో మనం ఏమేమి చేయాల్సి ఉంటదంటే, ఈ కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్‌గా టామ్ వేయించాలి. అంటే ఊర్లో మీ విలేజ్ రీసర్వేకి సెలెక్ట్ అయింది. ఈ విలేజ్‌ని రీసర్వే ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి పలానా రోజు గ్రామ సభ కండక్ట్ చేస్తాము. మీకు అవగాహన ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పాలి. ఈ టామ్ వేసేటప్పుడు. పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఈ రీసర్వే గురించి ఒక బ్రీఫ్‌గా ఉన్న పాంప్లెట్స్ అనేవి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ గ్రామ సభ కండక్ట్ చేసినప్పుడు ఆ ఊర్లో కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలి. అంటే ఆ విలేజ్‌లో తిరిగి ఉండే ఫార్మర్స్ కానీ, హౌస్ హోల్డ్స్ కానీ వాళ్ళకి ఈ రీసర్వే యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకి తెలియజేసి వాళ్ళను రీసర్వేకి సహకరించాల్సిందిగా వాళ్ళని మోటివేట్ చేయాలి. ఈ గ్రామ సభలో వారికి ఏదన్నా ఉన్న డౌట్స్ కానీ ఇవన్నీ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది వాళ్ళకి వివరించాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఆ విలేజ్‌ని ఇన్ని బ్లాక్స్‌గా చేశామని వాళ్ళకి చెప్తాము. ఆ బ్లాక్స్ ఎన్ని బ్లాక్స్ చేశారు, ఆ బ్లాక్స్‌కి ఏ టీమ్స్ ఉన్నాయి, ఆ టీమ్స్ వైజ్‌గా వీలైనంత వరకు మ్యాక్సిమం ఆ ఫార్మర్స్‌ని వాట్సాప్ గ్రూప్స్ తయారు చేస్తాం. ఖండం వైజ్ టీమ్స్ తయారు చేసి ఆ టీమ్‌కి ఆ టీంలో ఒకరు వచ్చేసి అడ్మిన్‌గా పెట్టేసుకొని మిగతా ఫార్మర్స్ అందరినీ ఆ టీ ఆ బ్లాక్‌లోకి వచ్చే విధంగా వాట్సాప్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ గ్రామ సభ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ మన మండల్ లెవెల్ ఆఫీస్‌లో వచ్చేసి మండల్ సర్వేయర్ ఆహ్, డివైడ్ చేస్తారనమాట. 200-250 ఏకర్స్ అనేది ఒక బ్లాక్ కింద డివైడ్ చేసి, ఆ బ్లాక్‌కి ఒక టీమ్‌ని అలాట్ చేస్తారు. ఆ టీమ్‌లో వచ్చేసి మేజర్‌గా ఇద్దరు వీఎస్‌లు, ఒక వీఆర్ఓ, ఒక వీఆర్ఏ. వాళ్ళు వితిన్ ద మండల్ అవ్వచ్చు, లేదా వితిన్ ద డివిజన్ అవ్వచ్చు. వాళ్ళని డిప్యూట్ చేస్తారనమాట అక్కడికి. అలాంగ్ విత్ ద అబోవ్ టీమ్స్, ద డెడికేటెడ్ టీమ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ షెల్ బి డిప్లాయిడ్ పర్ విలేజ్. అంటే ఈ విలేజ్‌కి ఈ టీమ్‌తో పాటు ఇంకొక టీమ్‌ని అరేంజ్ చేస్తారు. వీళ్ళు మెయిన్‌లీ ఏందంటే కమ్యూనికేషన్. పీపుల్‌ని ఏ రోజు వస్తారు, మీ విలేజ్‌కి ఏ రోజు వస్తారు, ఎప్పుడు సర్వే చేస్తారు అని ఫార్మర్స్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటిని అడ్రస్ చేసి వాటిని పై అధికారులకు పంపించడానికి ఒక కమ్యూనికేషన్ టీంలో ఒక వీఎస్, ఒక వీఆర్ఓ ఉంటారు. వాళ్ళు సేమ్ విలేజ్‌లో వర్క్ చేసే వాళ్ళు ఉంటే బెటర్. ఎందుకంటే కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నోయింగ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా కమ్యూనికేషన్ అనేది ఈజీ ప్రాసెస్. దీనికి సంబంధించిన నెసెసరీ ఆర్డర్స్ ఏమన్నా కావాలంటే జాయింట్ కలెక్టర్ గారి ద్వారా మన ఏడీ సర్వే వారు తీసుకుంటారు. ఈ సర్వే టీం ఏదైతే ఉందో ఈ టీం వచ్చేసి డే వైజ్ రీసర్వే షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకుంటారు. మనం ఈ డేలో ఇన్ని కండమ్స్ ఉన్నాయి, మనకి ఇన్ని టీమ్స్ ఉన్నాయి, ఈ టీం వైజ్ ఎంతమందిని పిలవాలి, ఈ టీం ఏ సర్వే నెంబర్లో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకే 2 కండమ్స్లో ఒకే ఫార్మర్ ఉంటారు, బట్ డిఫరెంట్ కండమ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ కండమ్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఒకే ఫార్మర్కి
2 చోట్ల ల్యాండ్ ఉండొచ్చు. 2 చోట్ల ఒకే రోజు వాళ్ళకి నోటీస్ పంపియడం వల్ల 2 చోట్ల వాళ్ళు వితిన్ టైమ్‌లో చూపించలేకపోవచ్చు. సో, ఇట్లాంటి ఆహ్, మిస్ గ్యాప్ అనేది రాకుండా వాళ్ళు ఒకేసారి గాకుండా ఒకరోజు ఒక ఖండంకి, ఇంకో రోజు ఇంకో ఖండంకి వచ్చి వాళ్ళ ఫీల్డ్‌ని చూపించే విధంగా ఈ రీసర్వే టీమ్ అనేది కమ్యూనికేషన్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళొచ్చేసి ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల. వాళ్ళకి గ్యాప్ రాకుండా ఒకే రోజు కాకుండా వీలైనంత వరకు ఒకవేళ టైమింగ్స్ చేంజ్ అయినా 2 చూపించే విధంగా చూసుకొని వాళ్ళకు కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. వీళ్ళకు రీచబుల్ కానప్పుడు వాళ్ళు నాన్ రెసిడెంట్స్ అయినప్పుడు మెయిల్ ద్వారా కానీ, సోషల్ మీడియా, వాట్సాప్ కానీ, అదర్ వేరే ద్వారా కానీ వాళ్ళకి నోటీస్ అనేది పంపించి వాళ్ళతో అక్నాలెడ్జ్మెంట్ తీసుకునే విధంగా వీళ్ళు కమ్యూనికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. దీంట్లో ర్యాలీస్, గ్రామ సభస్ ఆల్రెడీ పాంప్లెట్స్ పంచడం అనేది నార్మల్, రెగ్యులర్. ఇక్కడ తహసీల్దార్, మండల్ సర్వేయర్ హ్యావ్ ప్రిపేర్డ్ ద షెడ్యూల్ ఇన్ ద ఆర్డర్. ఈ మన మండల్ లెవెల్లో ఏదైతే ఉందో ఈ తహసీల్దార్ అండ్ మండల్ సర్వేయర్ వారు వచ్చేసి మనకు షెడ్యూల్ ప్రిపేర్ చేస్తారు. దేనికోసము విలేజ్ బౌండరీ, బ్లాక్ బౌండరీ, గవర్నమెంట్ ల్యాండ్, ఇన్స్టిట్యూట్ ల్యాండ్స్, ప్రైవేట్ ల్యాండ్స్ ఇన్ ద ఆర్డర్. అంటే ఈ ఆర్డర్లో మనం అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. విలేజ్ బౌండరీ చేసిన తర్వాత బ్లాక్ బౌండరీ, గవర్నమెంట్ ల్యాండ్స్, ఇన్స్టిట్యూట్ ల్యాండ్స్, ప్రైవేట్ ల్యాండ్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రామ సభలు ఏదైతే కండక్ట్ చేస్తామో ఇది మన డివిజన్ లెవెల్లో ఆర్డీఓ గారి లీడర్షిప్లో జరుగుతుంది. ఆర్డీఓ గారు అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఈ లోకల్గా ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళతో ఆర్డీఓ గారి లీడర్షిప్లో ఈ గ్రామ సభలు అనేవి కండక్ట్ చేస్తారు. అనౌన్స్మెంట్ ఆఫ్ షెడ్యూల్ అనేది అనౌన్స్ చేస్తాం అనమాట. ఈ గ్రామ సభ కండక్ట్ చేసినప్పుడే మీ విలేజ్ బౌండరీ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ఫినిష్ అవుతుంది, మీ బౌండరీస్లో ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నా ఫార్మర్స్ని, ఇఫ్ అవైలబుల్ ఫార్మర్స్ని తీసుకుంటాము. మెయిన్లీ ఫార్మర్స్ ఫోన్ నెంబర్స్, వాళ్ళ 1B, వాళ్ళకి ఏదైనా నీడెడ్ కరెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అనేవి ఈ గ్రామ సభలు ఏదైనా వస్తే తీసుకొని బిఫోర్ మనం గోయింగ్ టు రీసర్వే వీటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. మనం వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఫార్మల్ నోటీస్ ఇస్తాం కదా, వాటికి అక్నాలెడ్జ్మెంట్ కంపల్సరీ తీసుకోవాలి. మనకు మీ భూమి వెబ్సైట్ ద్వారా వారికి వస్తున్న అడంగల్స్ కానీ ఏదైనా రానట్టు ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇవి ఏమన్నా ఈ గ్రామ సభలో వస్తే కలెక్ట్ చేసుకోండి. మనం ఆ లోపల వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాము. నెక్స్ట్ మెయిన్ మనకి రీసర్వే ప్రాజెక్ట్ అనేది ఫంక్షన్ అయ్యేది కార్స్ నెట్వర్క్ అండ్ ఏరియల్ సర్వే. ఈ కార్స్ నెట్వర్క్ కనెక్షన్తో మనం ఏరియల్ సర్వే చేసి ఈ సర్వేని మనం ఏదైతే ఏరియల్ సర్వే చేసింటామో దీన్ని ఇమేజ్ ప్రాసెసింగ్ చేస్తాము. ఈ ఇమేజ్ ప్రాసెసింగ్ చేసిన తర్వాత మనకు ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన ఇమేజ్ని QGIS సాఫ్ట్వేర్తో మనము ఫీల్డ్కి వెళ్ళి తెచ్చుకున్న డేటాని దాంట్లో ఇంపోర్ట్ చేసుకొని మనం ఫర్దర్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తాము. మెయిన్గా ఈ కార్స్ నెట్వర్క్ కంటిన్యూస్గా వర్క్ అవుతుందా లేదా అనేది విలేజ్ సర్వే టీము అండ్ విత్ మండల్ సర్వేయర్తో కొలాబరేట్ అయ్యి ఈ వర్కింగ్ ఫంక్షనింగ్ ఎలా ఉందనేది చెక్ చేసుకుంటారు ఫస్ట్. ఈ చెకింగ్ ఏదైతే ఉందో ఫంక్షనింగ్ ఆఫ్ కార్స్ నెట్వర్క్ అనేది ఫామ్ 1లో ఫిల్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ సర్వే ఆఫ్ విలేజ్ బౌండరీ. మనం ఈ విలేజ్ బౌండరీ స్టార్ట్ చేసే ముందు మనం ఏం చేయాలంటే మన విలేజెస్కి ఎన్ని అడ్జసెంట్ విలేజెస్ వస్తున్నాయి అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మనకి ఏదన్నా డిస్టిక్ బౌండరీ కానీ, అదర్ మండల్ బౌండరీ కానీ, అదర్ డివిజన్ బౌండరీ కానీ ఏదన్నా టచ్ అవుతుందా మన విలేజ్కి అనేది కన్ఫామ్గా తెలుసుకోవాలి. దీనివల్ల మెయిన్ ఏంటంటే ఒకవేళ వితిన్ ద మండల్లో బౌండరీ అయితే మీకు అవైలబుల్ సర్వేయర్స్, అడ్జసెంట్ విలేజ్కి సంబంధించిన సర్వేయర్స్ అవైలబుల్ ఉంటారు, విఆర్ఓస్ అవైలబుల్ ఉంటారు. ఇంకా ఆల్రెడీ వితిన్ మండల్ కాబట్టి సేమ్ తహసీల్దార్స్ అండ్ డీటీస్
ఆల్ అవైలబుల్ ఉంటారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. మీరు నెక్స్ట్ ఏంటంటే మీకు మండల్ బౌండరీ ఏమైనా తగులుతుందా, మీకు మీ విలేజ్కి అదర్ మండల్ విలేజ్ బౌండరీ ఏమైనా టచ్ అవుతుందా? టచ్ అవుతుంటే కంపల్సరీగా అదర్ మండల్లో ఉన్న తహసీల్దార్ ఆఫీస్కి, మండల్ సర్వే టీమ్కి ఇన్ఫామ్ చేసి ఇద్దరి సమక్షంలో మనం అనేది బౌండరీ అనేది ఫిక్స్ చేయాలి. అదే మండల్ కాకుండా డివిజన్లో ఉందనుకోండి, పలానా డివిజన్లో ఆ డివిజన్ యొక్క డిఐఓఎస్ గారికి మరియు ఆ మండలికి సంబంధించి ఎంఎస్కి అండ్ తహసీల్దార్స్కి ఇన్ఫామ్ చేసి వారి సమక్షంలో మనం ఆ బౌండరీ అనేది ఫిక్స్ చేస్తాం. అదే ఒక విలేజ్కి డిస్టిక్ బౌండరీ టచ్ అవుతుంటే కంపల్సరీగా 2 డిస్టిక్స్ యొక్క ఏడీగా సర్వే ఏడీ వారికి ఇన్ఫామ్ చేసి వారు పంపించిన అధికారుల సమక్షంలో ఆ బౌండరీ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆ మండల్కి సంబంధించిన తహసీల్దార్స్ ప్రజెన్స్ ఉంటుంది. ఆ ఏడీ సర్వే నుంచి ఎవరైతే వస్తారో వారి సమక్షంలో డిస్టిక్ బౌండరీ అనేది కంపల్సరీగా వారి సమక్షంలోనే జరుగుతుంది. వారి ఇన్స్పెక్షన్ ఖచ్చితంగా చేస్తారు. మీరు ఖచ్చితంగా డిస్టిక్ బౌండరీ ఉంటే పక్క డిస్టిక్లో ఉన్న ఏడీ వారికి మేము ఈ విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాము, అలాగే మన ఏడీ గారికి సార్ మనకి ఈ విలేజ్ వచ్చేసి డిస్టిక్ బౌండరీగా ఉంది, సో ఇద్దరి కమ్యూనికేషన్లో ఈ బౌండరీ ఫిక్స్ చేస్తామని చెప్పేసి తీసుకుంటాము. మనం దీంట్లో వచ్చేసి 2 ఫామ్స్ ఉంటాయి. ఈ విలేజ్ బౌండరీకి వచ్చేసి ఏదైతే ఫామ్ 2 అండ్ ఫామ్ 3 అనేది విఆర్ఓ కన్సర్న్ తీసుకొని మనం అనేది ఇండివిజువల్ నోటీస్ అనేది పంపిస్తాం. మేము ఏదైతే అడ్జసెంట్ విలేజెస్ ఉన్నాయనేది ఫామ్ 2లో, ఇండివిజువల్ నోటీస్ వచ్చేసి విఆర్ఓకి ఫామ్ 3లో తీసుకుంటాం. ఈ ఫామ్ 2, ఫామ్ 3 ద్వారా వచ్చిన వాటిని అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటాం. మళ్ళీ ఈ అక్నాలెడ్జ్మెంట్ ఏదైతే తీసుకుంటామో ఆ అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫామ్ 2లో వచ్చేసి గ్రామ సరిహద్దు నిర్ధారణ చేయుటకు జారీ చేయడం సాధారణ నోటీసు. ఇది వచ్చేసి ఫార్మల్ నోటీస్ ఇస్తామన్నమాట. మేము ఈ విలేజ్ యొక్క బౌండరీని ఫిక్స్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక ఫార్మల్ నోటీస్ అనేది పేస్ట్ చేస్తాం. ఏది ఆఫీసెస్లో కానీ గ్రామ చావులలో ఇట్లా ప్రజలకు ఏ విధంగా అయితే కమ్యూనికేట్ అవుతుందో ఆ ఏరియాస్లో. అలాగే మన అధికారులకు నోటీస్ ఇస్తాము, ఫార్మల్ నోటీసు. ఎవరికి? విఆర్ఓస్కి. అడ్జసెంట్ విఆర్ఓస్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విఆర్ఓస్కి ఒక నోటీస్ ఇస్తాము. విలేజ్ బౌండరీ ఫిక్స్ చేస్తున్నాము, అటెండ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళకు నోటీస్ ఇస్తాము. ఈ ఫామ్ 4, 5 వచ్చేసి మెయిన్లీ ఏంటంటే కన్సెంట్ ఫ్రమ్ ద విలేజ్ అథారిటీస్. ఫామ్ 4లో వచ్చేసి విలేజ్ అథారిటీస్ నుంచి కన్సర్న్ తీసుకుంటాము. మేము ఫిక్స్ చేసిన బౌండరీ ఇది ఫైనల్ చేస్తున్నాము, ఎన్ని అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి, డీవియేషన్స్ ఉన్న ఎఫ్ఎంబి ప్రకారం మెజర్ చేసి వాటిని ఇద్దరి సమక్షంలో ఫిక్స్ చేసిన తర్వాత కన్సర్న్ తీసుకుంటాము. ఈ ఏవైతే మనము కార్స్ నెట్వర్క్ ద్వారా ఇక్కడ వచ్చేసి ఈ బౌండరీని ఫిక్స్ చేసుకుంటాము రోవర్ యూజ్ చేసి. ఈ వచ్చిన కోఆర్డినేట్స్ని వచ్చేసి జియో కోఆర్డినేట్స్ని విలేజ్ బౌండరీకి సంబంధించి మనము ఫామ్ 5లో ఫిల్ చేసుకుంటాము. దీనికి సంబంధించిన క్వాలిటీ చెక్ అనేది మనకు మండల్ సర్వే టీము 30%, డిఐఓఎస్ గారు వచ్చేసి 5% చెక్ చేస్తారు. ఈ రెండింటికి ఫామ్ 6 అండ్ ఫామ్ 7 యూజ్ చేస్తారు. మనం ఏదైతే ఫిక్స్ చేసినామో వీటిని మండల్ టీము ప్లస్ డివిజనల్ టీము ఇన్స్పెక్ట్ చేసి వారి రిమార్క్స్ అనేది ఫామ్ 6 అండ్ 7లో క్వాలిటీ చెక్ చేసి విలేజ్ బౌండరీ రిపోర్ట్ అనేది ఫైనల్ చేస్తారు. ఇప్పుడు సర్వే ఆఫ్ విలేజ్ సైట్, గ్రామ కంఠము, విలేజ్ బౌండరీ, వీటిని మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బౌండరీ ఉంటుంది విలేజ్కి. ప్రీవియస్గా హ్యాబిటేషన్ బౌండరీ అనేది ప్రీవియస్గా మనకు మ్యాప్ జనరేట్ అయినప్పటికీ, మనకు మ్యాప్ జనరేట్ అయ్యి మోర్ దాన్ 100 years అయింది కాబట్టి అప్పటికి ఉన్న గ్రామ కంఠం యొక్క స్కెచ్ మన దగ్గర ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏమై ఉంటుందంటే ఆ గ్రామ కంఠం అనేది పాపులేషన్ పెరగడం వల్ల మనకు గ్రామ కంఠం అనేది ఎక్స్పాండ్ అయి ఉంటుంది. ఈ ఎక్స్పాన్షన్కి సంబంధించిన
డిమార్కేషన్ ఎవరితో చేయాలంటే పిఆర్తో, అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో. రూరల్ ఏరియాస్లో అయితే, అదే అర్బన్ ఏరియాస్లో అయితే మున్సిపాలిటీ. వీటితో మనం వాళ్ళ బౌండరీని మనం ఐడెంటిఫై చేయాలి. వాళ్ళ అవుటర్ బౌండరీని ఐడెంటిఫై చేసిన తర్వాత మనకు ప్రీవియస్గా ఉన్న గ్రామ కంటకు సంబంధించిన బౌండరీని రీఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చూపించారో ఆ బౌండరీని డేటా కలెక్ట్ చేసుకొని రోవర్ ద్వారా ఫామ్ 8లో ఫిల్ చేయాలి. ఓకే, వాళ్ళు ఏదైతే బౌండరీ చూపిస్తారో ఆ బౌండరీ ఇక్కడ చూసారా, 2 ఉన్నాయి. ఓల్డ్ హ్యాబిటేషన్, ఎల్లో కలర్లో ఉండేది ఓల్డ్ హ్యాబిటేషన్ బౌండరీ, రెడ్లో ఉన్నది న్యూ హ్యాబిటేషన్ బౌండరీ. ఈ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకొచ్చి మనం ఈ ఫామ్ 8లో ఫిల్ చేస్తాము. ఫిల్ చేసిన తర్వాత ఈ ఎల్లో కలర్లో ఉన్న ఓల్డ్ గ్రామ కంట అనేది మనం రీఫిక్స్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు ఒకే విలేజ్కి సంబంధించి ఒకటి నుంచి ఒక హ్యాబిటేషన్ కానీ 2 హ్యాబిటేషన్స్ కానీ ఇట్లా ఉండే అవకాశం ఉంటుంది. వాటిని కూడా ఇట్లా డిమార్కేట్ చేస్తాము. అలాగే హౌసెస్లో మన ఓఆర్ఐలో మనకు ఆల్రెడీ ఎన్ని హౌస్ మనకు ఓఆర్ఐ జనరేట్ అయ్యేటప్పటికి, డౌన్ ఫ్లో అయ్యేటప్పటికి ఎన్ని హౌసెస్ అయితే ఉన్నాయో అవి ఓఆర్ఐలో జనరేట్ అవుతాయి. బట్ మనకు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఓఆర్ఐ జనరేట్ అయిన తర్వాత మళ్ళీ హౌసెస్ అనేవి న్యూ బిల్డ్ జరుగుతాయి. అవి ఓఆర్ఐలో కనిపించవు. వాటిని మనం ఫీల్డ్ మీద ఎగ్జిస్టింగ్ డేటా కలెక్ట్ చేసుకొని వాటిని బౌండరీస్ కింద డిమార్కేట్ చేసుకోవాలి. గ్రామకంఠంకి వచ్చేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వచ్చేసి వాళ్ళ గ్రామకంఠం రూల్స్ ప్రకారం వాళ్ళు చూపిస్తారు. మనకు ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఇన్ ద విలేజ్ సైట్ ఏదన్నా ఉంటే కనుక సపరేట్గా స్వామిత్వ స్కీమ్లో చేస్తారు. ఓకే, ఇప్పుడు సర్వే ఆఫ్ బ్లాక్ బౌండరీ. మనకి ఏదైతే మండల్ సర్వే టీము మనకు ఒక విలేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత బ్లాక్స్గా డివైడ్ చేసింటారో, ఈ బ్లాక్ వైజ్ బౌండరీ ప్రీవియస్గా ఉన్న బ్లాక్స్నే ఇప్పుడు ప్రీవియస్గా ఉన్న కండమ్స్ని ఇప్పుడు బ్లాక్స్గా కన్వర్ట్ చేసుకొని ఉంటే ఆ డేటాను బేస్ చేసుకొని ఆ బౌండరీని ఫిక్స్ చేసుకుంటారు. లేదు మేము న్యూగా ఫార్మేషన్ చేస్తున్నాము ఒక బ్లాక్ బౌండరీని, మాకు ఈ విలేజ్లో ఈ విధంగా చేస్తే ఈజీగా బ్లాక్ సెట్ అయిపోయి మాకు తెలిసిన విధంగా మేము ఈ డేటాని కలెక్ట్ చేసుకొని దీన్ని ఈ విధంగా రీఫిక్స్ చేస్తే మాకు ఇక్కడ డిస్ప్యూటెడ్ అన్డిస్ప్యూటెడ్ ఈజీగా ఫైండ్ అవుట్ అవుతాయి, వీటికి సొల్యూషన్స్ కూడా ఈజీగా వస్తాయన్నప్పుడు వాళ్ళు ఓన్ డెసిషన్ మేక్ చేసుకొని ఆ మండల్ సర్వే టీంతో కొలాబరేట్ అయ్యి వాళ్ళు బ్లాక్స్ చేసుకుంటారు. ఆ విధంగా చేసుకున్న బ్లాక్స్కి డేటా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఈ బ్లాక్స్లోనే గవర్నమెంట్ ల్యాండ్స్, ప్రైవేట్ ల్యాండ్స్ 2 ఉంటాయి. ఈ రెండింటికి సంబంధించిన రికార్డ్స్ను తయారు చేయాల్సి ఉంటుంది. ద సెలెక్షన్ ఆఫ్ బ్లాక్ ఈజ్ టు బి మేడ్ యాజ్ పర్ ద ఓల్డ్ కండమ్ బౌండరీ ఆర్ యాజ్ పర్ ద న్యాచురల్ బౌండరీస్ ఆన్ ద గ్రౌండ్. ఇందాక మాట్లాడుకున్నట్టే న్యాచురల్ బౌండరీస్ కానీ లేదా ఓల్డ్ కండమ్ వైజ్ ఉన్న కానీ తీసుకుంటాము. గవర్నమెంట్ ల్యాండ్ ఫిక్స్ చేస్తాము. ద విలేజ్ సర్వే టైమ్ షల్ రికార్డ్ జియో కోఆర్డినేట్స్ ఆఫ్ ద బ్లాక్ బౌండరీ పాయింట్స్ ఇన్ ద ఫామ్ 12 బై ద అబ్జర్వేషన్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ద ఆర్టీకే మోడ్. మనం ఆర్టీకే మోడ్లో ఈ ఫామ్ 12లో మనం రోవర్తో డేటా కలెక్ట్ చేసుకొచ్చి ఇందులో ఫిల్ చేసుకుంటాం. సర్వే ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చేసి అండ్ గవర్నమెంట్ ఇంట్రెస్టెడ్ ల్యాండ్స్ మనం జనరల్ నోటీస్ అనేది ఇవ్వాలి. మనం సెక్రటేరియట్ లెవెల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ని సర్వే చేస్తున్నామని చెప్పేసి ఒక ఫార్మల్ నోటీస్ అనేది ఫామ్ 9 ద్వారా ఇస్తాము. ఇప్పుడు ఫామ్ 10లో వచ్చేసి నోడల్ ఆఫీస్. ఇప్పుడు ఒకే ఊర్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి. ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటాయి. ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ముందుగానే ఈ విలేజ్ రీసర్వే అవుతున్నామని చెప్పేసి వాళ్ళని ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయమని చెప్పేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వాళ్ళు ఒక నోడల్ ఆఫీసర్ని అలాట్ చేస్తారు. మనం ఏదైతే అదర్ డిపార్ట్మెంట్స్కి
సంబంధించిన ల్యాండ్ సర్వే చేస్తున్నప్పుడు వాళ్ళకు ఫార్మల్ నోటీస్ ఫామ్ 10 ద్వారా ఆ నోడల్ ఆఫీసర్స్కి మనం ఇన్ఫామ్ చేస్తాము. అలాగే మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే మనం చేస్తున్న విలేజ్లో ల్యాండ్ అక్విజిషన్ కానీ, అసైన్మెంట్ కానీ, అలినేషన్ కానీ, వీటికి సంబంధించిన రికార్డ్ ఇన్కార్పొరేషన్ ఏమన్నా పెండింగ్స్ ఉన్నాయా అనేవి చూసుకొని, పెండింగ్ ఉంటే వాటిని అప్డేట్ చేసుకొని ఎఫ్ఎంబీస్లో, దాని తర్వాత రీఫిక్స్ చేసుకొని ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి సర్వే చేస్తాం. డిఎస్ఎల్ఓ అండ్ తహసీల్దార్ షెల్ కోఆర్డినేట్ విత్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అబ్టైన్ ద రికార్డ్స్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. డిఎస్ఎల్ఓ అండ్ తహసీల్దార్ వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ అయ్యి ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఇంకా రికార్డ్స్ ఉండి వాటిని తెప్పించే ప్రయత్నం వారు చేస్తారు. In the absence of record, the enjoyments village survey team shall record the boundaries as stated on ground and report to the Tahsildar. Tahsildar take further necessary action. ఇప్పుడు ఈ రికార్డ్ ఏదైనా మిస్సింగ్ అయ్యింది, అసైన్మెంట్ ల్యాండ్ సెల్లింగ్ వీటికి సంబంధించిన రికార్డ్ మిస్సింగ్ అయ్యింది, బట్ వీ నో మనకు తెలుసు ఇక్కడ ప్రీవియస్గా అసైన్మెంట్ సీలింగ్ ఎల్ఏ జరిగిందని చెప్పి. ఇలా తెలిసినప్పుడు విలేజ్ సర్వే టీం ఏం చేస్తుందంటే వాళ్ళు చూపించిన బౌండరీస్ యొక్క కోఆర్డినేట్స్ తీసుకొచ్చి దానికి సంబంధించిన రిపోర్ట్ని తహసీల్దార్కి ఫార్వర్డ్ చేస్తారు. దాని తహసీల్దార్ వచ్చేసి వీటికి సంబంధించిన ఫర్దర్ యాక్షన్స్ ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళు వచ్చేసి యాక్షన్ అనేది తీసుకుంటారు. నెసరీ యాక్షన్ వాళ్ళకు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఆ ప్రాబ్లమ్ అనేది బేస్ చేసుకొని వాళ్ళు జడ్జిమెంట్ తీసుకుంటారు. ఇప్పుడు ఏదైతే డేటా తీసుకొచ్చారో మొత్తం ఈ డేటాను వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ రీఫిక్స్ చేసి ఉంటాం కదా, ఆ డేటాను వచ్చేసి ఫామ్ 11లో ఫిల్ చేస్తాం. ఇక్కడ జీసీపీస్ అండ్ సిపి పాయింట్. ఇక్కడ జీసీపీస్ అనేవి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అంటారు వీటిని మెయిన్గా మనం ఏం చేస్తున్నామంటే గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ వచ్చేసి బ్లాక్ బౌండరీ యొక్క పాయింట్స్ని గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్గా కన్సిడర్ చేస్తూ మనము విలేజ్ లెవెల్లో ట్రై జంక్షన్స్ కానీ విలేజ్ బౌండరీలో అండ్ బ్లాక్ బౌండరీలో కండమ్ స్టోన్స్ కానీ వీటి డేటా తీసుకొని మనం ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటాము. అలాగే ఈ జీసీపీ పాయింట్స్ ద్వారా ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా ఈజీ అవుతుంది. ఈ రెండింటిని చెక్ పాయింట్స్ అంటే మనము ఏదైతే డౌన్ఫాల్ జరిగిన తర్వాత మన ఇమేజ్ కరెక్ట్గా వచ్చింది లేదా అని చెక్ చేసుకోవడానికి ఆల్రెడీ చెక్ పాయింట్స్ అనేవి తీసుకుంటారు. మళ్ళీ అదే పాయింట్స్ కలెక్ట్ చేసి ఓఆర్ఐలో కరెక్ట్ ప్లేస్మెంట్ జరుగుతుందా లేదా అనే దానికి చెక్ పాయింట్స్ అనేవి యూజ్ అవుతాయి. డ్రోన్ ఫ్లయింగ్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్. డ్రోన్ ఫ్లయింగ్ అనేది మనకు డ్రోన్ ఫ్లై చేసే ముందు మనకి ఇన్ఫామ్ చేస్తారు. మనకు సర్వే ఆఫ్ ఇండియా అండ్ ప్రైవేట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండిట్లోంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ విలేజ్కి సంబంధించిన బౌండరీస్ దగ్గర మనము ఆ బౌండరీ పాయింట్స్ మనకి ఏదైతే గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అనేవి ఉన్నాయో వాటి చుట్టూ ఏదైనా బుషెస్ కానీ ఏదైనా క్రాప్స్ కానీ ఉంటే వాళ్ళకి చేపించేసి అక్కడ క్లియర్ చేపించేసి జీసీపీస్ ఆ ఇమేజ్లో కనపడే విధంగా దాని చుట్టూ ఒక 2x2 మీటర్ 2x2 అంటే 2 మీటర్స్ విడ్త్ 2 మీటర్స్ లెంత్తో వాటి చుట్టూ క్లియర్ చేసే ప్రయత్నం మనం చేయాలి. అప్పుడే మనకు అవి ఓఆర్ఐలో క్లియర్గా కనపడతాయి. ఓకే, క్వాలిటీ చెక్ ఇదంతా దాని తర్వాత జరుగుతుంది. మనకు డ్రోన్ ఫ్లై మనకి ఈ ఏజెన్సీస్ వచ్చేసి మనం ఏదైతే జీసీపీస్ ఆల్రెడీ తీసుకున్నామో వాటిని చూపిస్తే వాళ్ళు దాన్ని కార్స్ నెట్వర్క్తో కనెక్ట్ చేసుకొని ఆ జీసీపీ పాయింట్స్తో డ్రోన్ ఫ్లయింగ్ అనేది ఆ డ్రోన్ ఫ్లయింగ్ ఏరియాను వచ్చేసి క్రాసింగ్ చేసుకొని ఈ డ్రోన్ ఫ్లయింగ్ ఏరియాలో డ్రోన్ ఫ్లై చేస్తారు. ఈ డ్రోన్ ఫ్లై చేసిన తర్వాత ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది సర్వే ఆఫ్ ఇండియా కానీ ప్రైవేట్ ఏజెన్సీ ఈ రెండిట్లో మీ విలేజ్కి ఎవరైతే వస్తారో వాళ్ళే ఆ ప్రాసెసింగ్ అనేది చేసేసి మీకు ఇస్తారు. ఈ జీసీబీ పాయింట్స్ కూడా మనతో పాటు వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఈ జీసీపీ పాయింట్స్ మనకు ఓఆర్ఐని అంటే మనం ఒక్కొక్క హెక్టార్ని మనం డ్రోన్ ఫ్లై చేసినప్పుడు నెంబర్ ఆఫ్ హెక్టార్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాటన్నిటిని ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే
సింగిల్ రౌండ్ ప్లేన్లోనే విలేజ్ మొత్తం అయిపోదు కాబట్టి మనకు నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ అనేది అవసరం ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ జరిగినప్పుడు వాటన్నిటిని ఇమేజెస్ని ఒకే ఇమేజ్గా జనరేట్ చేసేయడమే ఇమేజ్ ప్రాసెసింగ్ అంటారు. ఈ ఓఆర్ఐ వచ్చేసి జనరేట్ చేసిన తర్వాత మన గ్రౌండ్ మీద ఉన్న పాయింట్స్, ఈ ఓఆర్ఐలో వచ్చిన కోఆర్డినేట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది దాని తర్వాత చెక్ చేసుకుంటాం. క్వాలిటీ చెక్ అనేది ఎలా చేసుకుంటామంటే మనకు ఓఆర్ఐ చూసినప్పుడు ఓఆర్ఐలో మనకు వచ్చేసి అక్కడక్కడ రోడ్స్ ఉంటాయి, అక్కడక్కడ కల్వర్ట్స్ ఉంటాయి, కల్వర్ట్స్ బంప్స్ ఉంటాయి కదా, కల్వర్ట్ హెడ్స్ అంటే టాప్, వాటి విడ్త్ని టేప్తో కానీ ఈటీఎస్తో కానీ రోవర్తో కానీ డేటా కలెక్ట్ చేసి ఆ డిస్టెన్స్ని అలాగే ఈ ఓఆర్ఐని క్యూజిఎస్లో వేసుకొని ఆ డిస్టెన్స్ని చెక్ చేసి ఎంత పర్మిసిబుల్ లిమిట్స్లో ఉన్నాయి, ఆ లెంత్కి 10 ± 10 సెంటీమీటర్స్ వేరియేషన్ ఉందా, ఇంకా ఎక్కువ ఉందా. ఈ రోవర్తో కలెక్ట్ చేసుకున్నప్పుడు డేటా ఖచ్చితంగా కల్వర్ట్ యొక్క ఎడ్జెస్లోనే పడుతుందా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఏదైనా వేరియేషన్ డిస్టెన్స్ ప్రాబ్లం లేదు కానీ పాయింట్స్ వచ్చేసి కొంచెం పైకి లేదా కొంచెం పక్కన పడడం ఇలా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఆ డిస్టెన్స్ వేరియేషన్ ఏదైతే ఉందో అది వితిన్ ద 10 సెంటీమీటర్స్ ఉందా లేదా చూసుకొని ఆ పర్మిసిబుల్ లిమిట్స్లో ఉంటే ఓకే చేసి ఫామ్ 14 అనేది మనం ఫిల్ చేసుకుంటాము, సర్టిఫై చేసుకుంటాము. అదర్వైజ్ మనకు ప్రాబ్లం ఉందని చెప్పేసి మనము క్వాలిటీ చెక్లో ఓఆర్ఐని మళ్ళీ సర్వే ఆఫ్ ఇండియాకి కానీ ప్రైవేట్ ఏజెన్సీకి కానీ పంపిస్తాము. ఈ మనం తీసుకున్న చెక్ పాయింట్స్ కూడా పంపించేసి వాళ్ళకు క్వాలిటీ చెక్ ఎలా చేసామనేది ఒక రిపోర్ట్ రాసి పంపించేస్తాం. వాళ్ళు దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి దాన్ని యూజ్ చేసి రెక్టిఫై చేసి పాస్ చేస్తారనమాట. మళ్ళీ ఏదైనా చేంజెస్ ఉంటే మళ్ళీ ప్రాసెసింగ్ చేసి మళ్ళీ కరెక్ట్ చేసి పంపిస్తారు. మనము ఈ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ ఎంటైర్ విలేజ్ని టైల్స్ వైజ్ డివైడ్ చేసుకుంటాము. అంటే ఎంటైర్ విలేజ్ మనకు ఎందుకంటే ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు మన ఎంటైర్ విలేజ్ మ్యాప్ చాలా పెద్దది వస్తుంది. అందులో చిన్న చిన్న పార్ట్స్ కూడా ఉంటాయి. మనకు ఒక 100 నెంబర్స్ అనుకోండి, ఒక పేజ్ సరిపోతుంది. కానీ ఒక్కొక్క విలేజ్లో 1000, 2000 సర్వే నెంబర్స్ ఉంటాయి. అలాంటప్పుడు విలేజ్ మ్యాప్ తీసుకెళ్ళి మనము ఫీల్డ్ ఐడెంటిఫికేషన్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే టైల్స్ కింద క్రియేట్ చేస్తాం. ఒక టైల్లో వచ్చేసి ఒక 4-5 సర్వే నెంబర్స్ అలా వచ్చే విధంగా టైల్స్ అనేది ఏరియాని బేస్కొని ఒక 20 to 30 ఏకర్స్ కానీ 40 to 50 ఏకర్స్ కానీ ఒక టైల్లో ఫిట్ అయ్యే విధంగా చేసుకొని వాళ్ళ బౌండరీస్ ఏదైతే క్లియర్గా విజిబుల్ ఉంటాయో దానికి తగ్గట్టుగా టైల్స్ని సెట్ చేసుకొని ఈ ఓఆర్ఐను డివైడ్ చేసుకుంటాము. వీటిని A3లో కానీ A2లో కానీ A1 A0 మనకు నచ్చిన సైజులో వాటిని ప్రింట్ తీసుకొని ఫీల్డ్కి వెళ్తాము. అలాగే ఈ విలేజ్కి సంబంధించిన కేఎంఎల్ అంటే మనకు విలేజ్ మ్యాప్ని కేఎంఎల్ కింద కన్వర్ట్ చేసుకొని జియో రెఫరెన్స్ చేసుకుంటాము. ఈ జియో రెఫరెన్స్ చేసుకున్న వాటిని బేస్ చేసుకొని మనం ఫీల్డ్కి వెళ్తాము. ఎందుకంటే జియో రెఫరెన్స్ చేసుకుంటే మనకు కొంచెం ఇంకా ఈజీ అవుతుంది. నెంబర్ ఐడెంటిఫికేషన్ అనేది ఎవరు ఏ నెంబర్లో ఉన్నారు అనేది ఈజీ అవుతుంది. వీటికి సంబంధించిన ఫామ్స్ ఈ విలేజ్ మ్యాప్ అనేది ఉంటుంది. సో ఎంటైర్ విలేజ్ని చూసినప్పుడు వీళ్ళ ఒక రిడ్జెస్ అనేవి మనకు క్లియర్గా కనపడవు. కొంచెం రాసుకోవడానికి కూడా ఈజీగా ఉండదు. ఇప్పుడు ఇలా ఇక్కడ చూస్తే టైల్స్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి ఇందులో వచ్చే సర్వే నెంబర్స్ జియో రెఫరెన్స్ చేసుకున్నాక మనకు కనపడుతున్నాయి కదా. ఇక్కడ చూడండి ఈ ఏరియాలో వచ్చేసి మనకు రెడ్జెస్ ఉన్నాయి. ఈ రెడ్జెస్ ఒక ఎంజాయర్, ఈ రిడ్జ్ ఇంకొక ఎంజాయర్. సో ఈ రిడ్జెస్లో ఎవరెవరు ఎంజాయ్మెంట్ ఉన్నారనేది మనం అక్కడే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఫీల్డ్ ఐడెంటిఫికేషన్ చేసుకొని ఇక్కడ వారి నేము వీలైతే చల్తా నెంబరు అక్కడే ఫీల్డ్ మీదే ఇచ్చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకు ఆఫీస్ వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఇదంతా మనకు ఒక ప్రాసెస్ అయితే ఇప్పుడు మెయిన్లీ గ్రౌండ్ ట్రూతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత గ్రౌండ్ ట్రూతింగ్కి
ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ గ్రౌండ్ ట్రూతింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనం రెడీ చేసుకోవాల్సిన కొన్ని థింగ్స్ ఉన్నాయి. వాటిని కూడా చూద్దాం. ఫస్ట్ ఈ గ్రౌండ్ ట్రూతింగ్ ఎంటైర్ ప్రాసెస్లో ఏమేమి ఉన్నాయో ఇక్కడ లిస్ట్ ఇచ్చాను చూడండి. మనకు ఏ ఏ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకెళ్తాము, మనకి ఫార్మేషన్ ఏ ఏ టీమ్స్ చేశారు, ఫార్మల్ నోటీసెస్ ఏంటి గ్రౌండ్ ట్రూతింగ్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎలా డిమార్కెట్ చేయాలి ఓఆర్ఐలో, పిఓఎల్ఆర్ డేటాని వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, ల్యాండ్ పార్సిల్ ఫార్మేషను, అడిషనల్ ఇన్ఫర్మేషను, బౌండరీ డిస్ప్యూట్స్, క్వాలిటీ చెక్ ఆఫ్ గ్రౌండ్ ట్రూతింగ్ అండ్ అడిషనల్ మిస్సింగ్ ఇన్ఫర్మేషను, preparation of preliminary records for the ground truthing and validation to be generated in the both soft and hard copies. ఇది ఎంటైర్గా గ్రౌండ్ ట్రూతింగ్ ప్రాసెస్ అనేది ఇది ఉంటుంది. దీంట్లో మనం ఇంట్రడక్షన్ ఫస్ట్ చూద్దాం. గ్రౌండ్ ట్రూతింగ్ మెయిన్లీ ఏంటంటే మనము ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తాము. ఇండివిజువల్ ల్యాండ్ పార్సల్ అంటే ప్రతి ఒక్క ల్యాండ్ పార్సల్ ఒక సర్వే నెంబర్ తీసుకుంటే సింగిల్ పర్సన్ ఉన్నాడా, నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారా. సింగిల్ పర్సన్ ఉంటే ఆ సింగిల్ పర్సన్ యొక్క బౌండరీ పాయింట్స్, అతను ఏదైతే ఎంజాయ్మెంట్లో ఉన్నాడో ఆ బౌండరీ పాయింట్స్ని కలెక్ట్ చేసి ఆ బౌండరీ పాయింట్స్ అతనికి ఉన్న రికార్డులో ఉన్న సర్వే నెంబరు ఒకటేనా కాదా అని చెప్పేసి చెక్ చేస్తాం. అలాగే ఆ సర్వే నెంబర్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, వారి యొక్క ప్రజెన్స్లో ఆ సర్వే నెంబర్కు సంబంధించిన వాళ్ళకి ఫార్మల్ నోటీస్ ఇచ్చి పలానా రోజు మీకు ఈ సర్వే టీం వస్తుందని చెప్పేసి ఆ రోజు అటెండ్ అయ్యి ఆ ఫార్మర్స్ ప్రజెన్స్లో మనం వాళ్ళ యొక్క బౌండరీకి సంబంధించి రిడ్జెస్కి సంబంధించి డేటా కలెక్ట్ చేసుకొని ఏ రిడ్జెస్ మధ్యలో ఏ ఫార్మర్ ఎంజాయ్మెంట్లో ఉన్నాడు అనేది మనం ఏవైతే టైల్స్ తీసుకెళ్తామో ఆ టైల్స్లో రాసుకుంటాం. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ గ్రౌండ్ ట్రూతింగ్లో అన్డిస్ప్యూటెడ్ అండ్ పర్మనెంట్ బౌండరీస్ని ల్యాండ్ పార్సల్ని ఫస్ట్లో ఓఆర్ఐలో మార్క్ చేసుకొని రోవర్తో డేటా కలెక్ట్ చేసుకొని పిఓఎల్ఆర్తో డేటాని మ్యాచ్ చేసుకుంటాము. దానికి సంబంధించిన నోషనల్ సబ్ డివిజన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకుని చల్తా నెంబర్ ఇచ్చేస్తాము. ఫర్దర్గా దాన్ని బేస్ చేసుకొని ల్యాండ్ పార్సల్ మ్యాప్ అనేది జనరేట్ చేస్తాము. మనకు అవుట్పుట్ అనేది ఈ డేటాని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. మనం ఈ డేటాని బేస్ చేసుకొని ఇది అంతా తీసుకొని వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్లాల్సిన ఫీల్డ్కి ఏంటంటే పిఓఎల్ఆర్ డేటా ఫామ్ 6A ఉంటుంది. వెబ్ల్యాండ్ నుంచి ఇంక్రిమెంటల్ డేటా వస్తుందన్నమాట. దాన్ని తీసుకొని ఫామ్ 6Aగా అంటే అడిషనల్గా ఒక 2 కాలమ్స్ యాడ్ చేసుకుంటాము. వాటిని బేస్ చేసుకొని దాంతో వెబ్ల్యాండ్ డేటా నుంచి మనం అడిషనల్గా వాటికి 2 కాలమ్స్ యాడ్ చేసుకొని మనం వచ్చేసి ఫీల్డ్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు టైల్స్ మనం ఏదైతే జియో రెఫరెన్స్ కేఎంఎల్ చేసుకొని జనరేట్ చేసుకున్న టైల్స్ ఉంటాయో వాటిని తీసుకెళ్ళాలి. ఇంకా ఎక్విప్మెంట్ వచ్చేసి రోవరు, మీకు ఇంకా అడిషనల్గా ఏదైనా కావాలంటే వాటిని కూడా తీసుకెళ్ళచ్చు. మీకు అడిషనల్గా ఏదైనా డేటా కావాలన్నా తీసుకెళ్ళచ్చు. మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే హార్డ్ కాపీ తీసుకెళ్ళాలి ఫీల్డ్కి. ప్రొఫార్మా 6 అంటే ఫామ్ 6 వచ్చేసి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. దానికి అడిషనల్గా ఇంకా 2 కాలమ్స్ యాడ్ చేసుకుంటే ఫామ్ 6A అయిపోతుంది. దాంట్లో మనం రిమార్క్స్ కానీ వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఉన్నారా లేదా అనేది రాసుకుంటాము. సో మెయిన్గా ఏంటంటే సర్క్యులర్స్ అనేది పాస్ చేస్తాము. మనకు 22A లిస్ట్లో ఏదైనా ల్యాండ్స్ ఉన్నాయా అని చెప్పేసి ఆ ప్రొఫార్మా 6లో ఐడెంటిఫై చేసుకుంటాము. పెండింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, వేరియస్ కోర్ట్ కేసెస్ కానీ అదర్ కేసెస్ కానీ సివిల్ డిస్ప్యూట్స్ కానీ ల్యాండ్స్ పైన ఏమైనా ఉంటే వాటిని మార్క్ చేసుకుంటాము. మనకు ఈ ఎస్వై నుంచి కానీ ప్రైవేట్ ఏజెన్సీ నుంచి కానీ వచ్చిన హార్డ్ కాపీ వారిని తీసుకెళ్తాము. ఇంకా అడిషనల్ మిస్సింగ్ డేటా ఏదైనా ఉంటే విలేజ్ సర్వే టీము ఓఆర్ఐలో అనేది డిమార్కెట్ చేసుకుంటారు.
ల్యాండ్ పార్సల్ అట్రిబ్యూట్ ఫ్రమ్ ద ఫామ్ టు బి ఫిల్డ్ బై ద విలేజ్ సర్వే టీమ్. వీటికి సంబంధించిన ఫామ్స్ ఏదైనా విలేజ్ సర్వే టీమే తీసుకుంటారు. పొజిషనింగ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ మనకు మెయిన్లీ మనం వేటితో సర్వే చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనకు మెయిన్లీ యూజ్ చేసేది ఏంటంటే జీటీకి వెళ్ళినప్పుడు జిఎన్ఎస్ఎస్ రోవర్తోనే డేటా కలెక్ట్ చేస్తాం. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో పర్మనెంట్ రిడ్జెస్ ఉంటాయి, కొన్ని ఏరియాస్లో రిడ్జెస్ ఉండవు. కాబట్టి సో డేటా కలెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఎక్స్టెంట్ వేరియేషన్స్ రాకుండా రోవర్తోనే డేటా కలెక్ట్ చేస్తేనే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫార్మర్ మనకు వారికి వాళ్ళు ఎంత ఎంజాయ్మెంట్ ఉన్నారనేది కరెక్ట్గా చెప్పగలం. మనం చైన్ అండ్ టేప్తో మెజర్ చేస్తే కొన్ని ఏరియాస్లో పర్మనెంట్ బౌండరీస్ ఉండవు, అవి ఓఆర్ఐలో విజిబుల్గా ఉండవు. పర్మనెంట్ బౌండరీస్ ఉన్న చోట ప్రాబ్లం ఉండదు, పర్మనెంట్ బౌండరీస్ లేని చోట ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి సో రోవర్తోనే మనం డేటా అనేది కలెక్ట్ చేస్తాము. ఈ ఏదైతే రీసర్వేకి సంబంధించిన టీమ్ని వచ్చేసి జాయింట్ కలెక్టర్ అండ్ ఆర్డీఓస్ క్యాడర్లో వచ్చేసి వాళ్ళు టీమ్స్ని డివైడ్ చేసి వీళ్ళకి ఒక ఆర్ఎస్ డిటీని కానీ ఆర్ఐని కానీ అటాచ్ చేస్తారు. ఫార్మల్ నోటీస్ ఇస్తాం మనం ఈ జీటీకి వెళ్ళేటప్పుడు. ఫామ్ 18లో ఫార్మల్ నోటీస్ ఫార్మర్కు ఇండివిజువల్ నోటీస్ అనేది ఇస్తాము. ఎంటైర్ పిఓఎల్ఆర్లో డేటా ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని దాంట్లో ఉన్న ఫార్మర్ ల్యాండ్ హోల్డర్స్కి మనము ఫామ్ 19 ద్వారా నోటీస్ అనేది సర్వ్ చేస్తాము. ఇక్కడ ఫామ్ 18 అండ్ 19 చూడవచ్చు. భూ నిర్ధారణ కొరకు భూ యాజమాన్యదారులకు సాధారణ నోటీసు, ఇది కార్యాలయాల్లో పేస్ట్ చేస్తాము. అలాగే ఫామ్ 19 వచ్చేసి ఇండివిజువల్గా పర్ పర్సన్కి మీకు పిఓఎల్ఆర్ డేటా బేస్ చేసుకొని పిఓఎల్ఆర్లో నేమ్ ఎంట్రీస్ ఉంటాయి కదా, పలానా సర్వే నెంబర్లో మీ ఎంట్రీ ఉంది, మీరు ల్యాండ్ హోల్డరు, మీరు పలానా తేదీ మీకు గ్రౌండ్ ట్రూతింగ్కి వస్తాము, మీరు వచ్చి మీ రిడ్జెస్ని అంటే బౌండరీస్ని చూపించండి అని చెప్పేసి వాళ్ళకి ఫార్మల్ నోటీస్ పంపిస్తాము. ఇవి మనకి ఏదైతే గ్రౌండ్ ట్రూతింగ్ ప్రాసెస్ ఉందో ఫస్ట్లో మనము గవర్నమెంట్ ల్యాండ్ వెళ్ళే ముందే గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి వారైలో మార్క్ చేసుకొని ఉండాలి. ఇంక్లూడింగ్ ద 22A లిస్ట్లో ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మార్క్ చేసుకొని ఉండాలి. ఈ గ్రౌండ్ ట్రూతింగ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు చూపించిన బౌండరీస్ ప్రకారం వాళ్ళ డేటా తీసుకొని వాళ్ళకు చల్తా నెంబర్ ఇవ్వడము. ఇంకా ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించి పట్టా ల్యాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ అడ్జసెంట్ ఉంటాయి. వీటికి మనం ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ యొక్క డిమార్కేషన్ అనేది వారాలో చేసుకొని ఉంటాము. ఇప్పుడు మనం డేటా కలెక్ట్ చేసినప్పుడు అది ఇంకొకరి ఎంక్రోచ్మెంట్లో ఉందంటే వాటిని డేటా కలెక్ట్ చేసుకొని ఫర్దర్ రిపోర్ట్స్ అనేవి ఫర్దర్ హైర్ అఫీషియల్స్కి పంపిస్తాం. వాటి డెసిషన్ మేరకు వాటిని అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. మన ఏదైతే విలేజ్ సర్వే టీము ప్రిపేర్ చేసిన జీటీ వర్క్ ఉంటుందో పిఓఎల్ఆర్ డేటా, దీన్ని పిఓఎల్ఆర్కి మ్యాచ్ చేసుకుంటాం. మనకు విలేజ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ వచ్చిన రియాలిటీని పిఓఎల్ఆర్ డేటాకి మ్యాచ్ చేసుకుంటాం. దీనికి సంబంధించిన రిపోర్టు విలేజ్ సర్వే టీం తయారు చేస్తుంది. మనకు ఈ విలేజ్ సర్వే టీం వచ్చేసి అన్డిస్ప్యూటెడ్ బౌండరీస్ని ఫస్ట్ డిమార్క్ చేస్తుంది. అందులో వీటిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవన్నప్పుడు వారికి సంబంధించిన ఎక్స్టెన్షన్ కూడా అక్కడే చెప్పడం జరుగుతుంది. ఏదైనా డిస్ప్యూటెడ్ బౌండరీస్ ఉన్నాయంటే వాటిని కూడా ఐడెంటిఫై చేసి డిమార్కేట్ చేసి ఆ రిపోర్ట్స్ని కూడా రికార్డ్ చేస్తారనమాట. ఈ ఫామ్ 20లో వచ్చేసి మనకు పిఓఎల్ఆర్ వర్క్షీట్ అంటే ఫామ్ 6A అనమాట. ఇది ఈ ఫామ్ 6Aలో ఈ 28 కాలమ్స్ బేస్ చేసుకొని మనము అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఫీల్డ్కి వెళ్ళినప్పుడైనా చెక్ చేసుకుంటాము. మన జనరల్ రూల్ ఏంటంటే ల్యాండ్ పార్సల్ ఫార్మేషన్ చేసేటప్పుడు బౌండరీస్ కానీ ఏరియల్ సర్వే చేసినప్పుడు కానీ సపరేట్ చల్తా నెంబర్ ఇచ్చేస్తాము. దానికి సంబంధించిన ఏదో ఒక ల్యాండ్ ఉంది, ఒక పట్టాదారు ఉన్నాడు, ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. పట్టా ల్యాండ్కు ఒక చల్తా నెంబరు, గవర్నమెంట్ ల్యాండ్కు ఒక చల్తా నెంబర్ సపరేట్గా ఇచ్చేసి దానికి తర్వాత
నెంబర్ ఆఫ్ ఎల్పిఎంస్ ఎన్ని వచ్చే ఫైనల్ చేసుకున్న తర్వాత ఎల్పిఎం నెంబర్స్ అనేది సీక్వెన్షియల్ ఆర్డర్లో ఇచ్చుకుంటూ వస్తారు. ఇక్కడ మనకు మెయిన్లీ ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, వాటికి సంబంధించిన బౌండరీస్ని ఖచ్చితంగా మనం రీఫిక్స్ చేయాలి. ఎంక్రోచ్మెంట్స్ ఎంత ఉన్నారు వాటి బౌండరీస్ని రీఫిక్స్ చేయాల్సి ఉంటుంది. పట్టా ల్యాండ్స్ పక్కన కానీ లేదా అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు ఎంక్రోచ్మెంట్స్ జరగడం కానీ ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ ఆ నెంబర్ని రీఫిక్స్ చేసుకొని ఆ ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో దానికి సపరేట్గా చెల్తా ఇచ్చేసి ఈ రెండింటికి సపరేట్ చెల్తా ఇచ్చేసి మనకు ఈ రిపోర్ట్ని హైయర్ అఫీషియల్స్ తహసీల్దార్కి ఇన్ఫామ్ చేస్తాము. తహసీల్దార్ డెసిషన్ మేరకు వాటిని ఫైనలైజ్ చేస్తామన్నమాట. ఓకే. ఇప్పుడు ఫార్మర్స్ వచ్చేసి ఇటు కంటిన్యూస్ ల్యాండ్ పార్సల్స్ ఉన్నారనుకోండి, 2 పార్ట్ ఫీల్డ్, ఇప్పుడు ఒకే సర్వే నెంబర్లో నెంబర్ ఆఫ్ సబ్ డివిజన్స్ ఉంటాయి, బట్ ఎంజాయ్మెంట్ వచ్చేసి సింగిల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు 2 ఫీల్డ్స్ని ట్రీటెడ్ యాజ్ 1 ల్యాండ్ పార్సల్. మనం ఇది ఏదైతే ఉందో రెండింటిని ఒకే ల్యాండ్ పార్సల్ కింద తయారు చేయొచ్చు. ఒకే సర్వే నెంబర్లో 2 సబ్ డివిజన్ల నుండి క్లాసిఫికేషన్ 2 మ్యాచ్ అయితే వాటిని ఒకే ఎల్పిఎం కింద కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ 2 సర్వే నెంబర్లు ఉండి 2 క్లాసిఫికేషన్ ఒకటే అయితే కూడా మనము ఒకే ల్యాండ్ పార్సల్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ ఒకే ల్యాండ్ హోల్డర్కి ఒకే చోట ఒకే ఎంజాయ్మెంట్లో 2 డిఫరెంట్ సర్వే నెంబర్స్ వచ్చి 2 సర్వే నెంబర్స్ యొక్క క్లాసిఫికేషన్స్ మ్యాచ్ కానప్పుడు ఖచ్చితంగా మనము ఈ ల్యాండ్ పార్సల్ అనేది 2గా సపరేట్ చేయాల్సిందే. సర్వే నెంబర్ వైజ్ సపరేట్ చేయాల్సిందే. క్లాసిఫికేషన్ ఒకటే అయినప్పుడు మాత్రమే ఈ సింగిల్ ల్యాండ్ పార్సల్గా ట్రీట్ చేస్తాము. మనకు మెయిన్ కేసు ఏంటంటే ల్యాండ్ పార్సల్ వచ్చినప్పుడు ఈ క్రియేట్ చేసేటప్పుడు మనకు కొన్ని ఏరియాస్లో ఫిషింగ్ ట్యాంక్స్, మ్యాంగో ప్లాంటేషన్, బనానా ప్లాంటేషన్, పామ్ ట్రీ ప్లాంటేషన్, ఇలా చాలా రకాలుగా ఉన్నప్పుడు ఈ ప్లాంటేషన్స్ ఉన్నప్పుడు కోకోనట్ ప్లాంటేషన్ కానీ కంబైన్డ్గా చేసుకుంటూ ఉంటారు. వీటిలో మనకు రిడ్జెస్ అనేవి ఎక్కడ ఉండవు. అప్పుడు ఫార్మర్స్ ఒపీనియన్ తీసుకొని వారి బేసిస్ మీద సింగిల్ పార్సల్గా జనరేట్ చేయాలన్నా లేదంటే వారు చూపించిన డేటా మేరకు ల్యాండ్ పార్సల్ చేయాలన్నా అనేది డిసైడ్ చేస్తాం. లేదు వాళ్ళు పిఓఎల్ఆర్ డేటాలో బేస్ చేసుకొని ఏ సర్వే నెంబర్లో ఎవరికి వస్తుంది అనేది వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత దాని ప్రకారము సపరేట్ చేయడం అనేది చేస్తాం. ఈ ఎక్సెప్షనల్ కేసెస్లో మెయిన్గా ఏమొస్తాయంటే జాయింట్ పట్టాదార్స్. If the patadars doesn't split the joint patta, the action as per the splitting of joint patta act. They insist the continuing the joint patta. The software allows to have multiple ownership, a single khata with the single LPM. ఈ జాయింట్ పట్టాదార్స్ వాళ్ళు ఏదైతే మనకు ఇంట్రెస్టెడ్గా లేరు స్ప్లిట్ చేసుకోవడానికి, వాటిని సింగిల్ ఖాతా కిందనే సింగిల్ ఎల్పిఎం కిందనే మనము జనరేట్ చేసే అలవెన్స్ మనకు ఉంది. జాయింట్ కల్టివేషన్, ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఫిష్ ట్యాంక్స్, కోకోనట్ ప్లాంటేషన్, ఇలాంటివి, మ్యాంగో ప్లాంటేషన్, ఇలా వచ్చినప్పుడు జాయింట్ కల్టివేషన్లో ఉంటాయి. లేదా నార్మల్ ఫీల్డ్స్ కూడా జాయింట్ కల్టివేషన్లో ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు వాళ్ళ కన్సర్న్ తీసుకుంటాము. పట్టాదార్స్ యొక్క కన్సర్న్ తీసుకొని వాళ్ళు జాయింట్ కల్టివేషన్నే యాక్సెప్ట్ చేస్తుంటే జాయింట్ కల్టివేషన్గానే పెడతాము. లేదంటే ఆ జాయింట్ కల్టివేషన్ని ఎవరు హెడ్ సైడ్ కనుక్కొని వాళ్ళ పిఓఎల్ఆర్ డేటాకి మ్యాచ్ చేసుకొని దాని ప్రకారము మనం అనేది ఎల్పిఎంస్ని సపరేట్ చేస్తాము. మనము ఎల్పిఎం జనరేట్ చేసేటప్పుడు ఇందాక ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా, వన్ ఎల్పిఎం షెల్ హ్యావ్ ఓన్లీ 1 ల్యాండ్ నేచర్ అండ్ 1 ల్యాండ్ క్లాసిఫికేషన్. ల్యాండ్ నేచర్, క్లాసిఫికేషన్, ఈ 2 ఒక ఎల్పిఎంకి ఒకటే ఉండాలి. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఒకే పర్సన్కి 2 సర్వే నెంబర్స్ ఉన్నప్పుడు కానీ, సబ్ డివిజన్స్, నెంబర్ ఆఫ్ సబ్ డివిజన్స్ ఉన్నప్పుడు కానీ వాటిలో ల్యాండ్ క్లాసిఫికేషన్ అనేది, ల్యాండ్ నేచర్ అనేది కామన్గా ఉంటేనే ఒకే ఎల్పిఎం కింద ట్రీట్ చేస్తాము. అదర్వైజ్ ల్యాండ్ పార్సిల్ని సపరేట్ చేస్తాము.
అలాగే ల్యాండ్ నేచర్ ఆఫ్ యూజ్. నేచర్ ఆఫ్ యూజ్ వచ్చేసి అగ్రికల్చరా, నాన్ అగ్రికల్చరా అనేది మనం చూసుకోవాలి. మెయిన్‌గా ఏందంటే కొన్ని రూరల్ ఏరియాస్‌లో కూడా ల్యాండ్ కన్వర్షన్స్ అంటే ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ, లేదంటే ఏదైనా లేఅవుట్స్, న్యూలీ లేఅవుట్స్ పర్చేస్ గవర్నమెంట్ పర్చేస్ చేసి పూర్ పీపుల్‌కి ఇవ్వడం గానీ, లేదా ప్రైవేట్ పర్సన్ లేఅవుట్స్ వేయడం గానీ, ఇలా జరిగినప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్‌ని నాన్ అగ్రికల్చర్‌గా కన్వర్ట్ చేసి ఉంటారు. అది నాన్ అగ్రికల్చర్‌గా కన్వర్ట్ అయ్యి ఉంటే, అది ఏదైనా కొంచెం జాయింట్‌లో ఉన్నట్టు అనిపిస్తే, ఎందుకంటే విలేజెస్ దగ్గరలో ఉన్నప్పుడు అది జాయింట్‌గానే చేస్తూ ఉంటారు కొన్ని ఏరియాస్‌లో. అట్లాంటప్పుడు వాటిని ఏం చేస్తామంటే, ఏ నెంబర్ వరకు మనకు నాన్ అగ్రికల్చర్‌గా కన్వర్ట్ అయ్యింది, ఆ సబ్ డివిజన్ బేసిస్ మీద అంతవరకు వాటిని సపరేట్ చేసి అగ్రికల్చర్ ల్యాండ్‌ని అగ్రికల్చర్‌గా, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్‌ని నాన్ అగ్రికల్చర్‌గా మనం ఏదైతే ఫిక్స్ చేస్తామో. మనకు ఆహ్, మనకు జియో కోఆర్డినేట్స్ ఇది అయిపోయిన తర్వాత మనకొచ్చేసి ఈ ఓఆర్ఐలో మనకేదన్నా డేటా మిస్సింగ్ గానీ, నాట్ విజిబుల్ బౌండరీస్ ఇన్ ఓఆర్ఐ అంటే మనకు కొన్ని చోట్ల బుషెస్ కానీ, ఏదైనా వాటర్ పాండ్స్ కానీ బౌండరీ లెవెల్‌లో ఫామ్ అయ్యి ఉంటే గనక వీటి డేటాని కలెక్ట్ చేసి మనం వచ్చేసి ఓఆర్ఐలో అనేది ఫిక్స్ చేసుకుంటాం. ఇది దీనికి ఫామ్ 21. జాయింట్ ఫీల్డ్స్ ఇప్పుడు మెయిన్‌లో వచ్చేసి డివిజన్ ఆఫ్ జాయింట్ ఫీల్డ్స్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ ద జాయింట్ ల్యాండ్ హోల్డర్స్. ఈ జాయింట్ ల్యాండ్ హోల్డర్స్ ఏదైతే ఉంటారో, ఈ జాయింట్ కల్టివేషన్‌లో ఉంటారు కదా! వీటిని వాళ్ళ కన్సర్న్‌తో వాళ్ళు ఓకే అనుకుంటే గనక అడంగల్ ప్రకారం కానీ, లేదా వాళ్ళు చూపించే ఎంజాయ్‌మెంట్ ప్రకారం కానీ, వాళ్ళ ఎక్స్టెంట్ ఓకే అనుకుంటే, దాని ప్రకారము మనము 2 లేదా 3 ఎల్‌పిఎమ్స్‌గా స్ప్లిట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ఫార్మ్ 22. ఇన్ సచ్ కేసెస్ డిమార్కేటెడ్ ద న్యూ బౌండరీస్ ఆన్ ద ఫీల్డ్ దేర్ ఇన్ దేర్ ఇన్ దేర్ ప్రజెన్స్. సో, వాళ్ళు చూపించిన దానికి వాళ్ళ ప్రజెన్స్‌లోనే మళ్ళీ మార్క్ చేసుకొని ఆ డేటాకి సంబంధించిన డిమార్కేషన్ని డాటెడ్ లైన్‌తో చూపిస్తూ మనం ఫామ్ 21లో ఫిల్ చేసుకుంటాము. మనకు నెక్స్ట్ వచ్చేసి డివిజన్ ఆఫ్ అమాల్గమేటెడ్ ఫీల్డ్స్. ఇందులో మెయిన్ ఏంటంటే చేపల చెరువులు, తోటలు, ఉమ్మడి సాగు మొదలగునవి ఏదైతే ఉంటాయో వీటిని స్ప్లిట్ చేయాలంటే ఫామ్ 22లో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం అన్నమాట. బౌండరీ డిస్ప్యూట్స్ మనకు మెయిన్లీ ఏంటంటే గ్రౌండ్ ట్రూతింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ల్యాండ్ హోల్డర్స్కి కొన్ని వచ్చేసి అన్డిస్ప్యూటెడ్ ఉంటాయి, కొన్ని వచ్చేసి డిస్ప్యూటెడ్ ఉంటాయి. వీటికి సంబంధించిన డేటాని వచ్చేసి డిస్ప్యూటెడ్ బౌండరీకి సంబంధించిన వచ్చేసి ఫామ్ 23లో రిక్వెస్ట్ తీసుకుంటాము. ద విలేజ్ టీమ్ కండక్ట్ ద డీటెయిల్ ఎంక్వైరీ యాజ్ పర్ ద ప్రొసీజర్ డిస్పోజ్ ఇన్ ద phase 5 ఆఫ్ ద బౌండరీ డిస్ప్యూట్స్ అండ్ అపీల్. ఈ ఏదైతే గ్రౌండ్ ట్రూతింగ్కి వెళ్ళేటప్పుడు బౌండరీ డిస్ప్యూట్స్ వచ్చింటాయో ఫామ్ 23లో కలెక్ట్ చేసుకొని వీటికి సంబంధించిన phase 5లో డిస్ప్యూట్స్ అండ్ అపీల్ టైంలో వీటిని క్లోజ్ చేస్తారు. ఈ క్వాలిటీ చెక్ అండ్ ఇదేదైతే గ్రౌండ్ ట్రూతింగ్ అంతా చేశారో వీటిని క్వాలిటీ చెక్ ఉంటుంది అనమాట. క్వాలిటీ చెక్ ఉంటుంది, ప్లస్ అడిషనల్గా మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉందంటే ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రకారం వారి క్వాలిటీ చెక్ అనేది జరుగుతుంది. ఇప్పుడు అడిషనల్ మిస్సింగ్ డేటా వచ్చేసి మెయిన్గా రిమార్క్స్ రాసుకుంటాం మనం. పిఓఎల్ఆర్ డేటాను బేస్ చేసుకొని మనకు మొత్తం టాలీ అయిందా లేదా అనేది చూసుకుంటాం. దీన్ని 100% స్క్రూటినైజ్ మండల్ సర్వే టీమ్ అనేది చేస్తుంది. దీనికి సంబంధించిన ఫామ్స్ వచ్చేసి ఫామ్ 24, 25. ఈ 24, 25లో వచ్చేసి క్వాలిటీ చెక్ మండల్ సర్వే టీమ్ వచ్చేసి క్వాలిటీ చెక్ అనేది చేస్తారు. సచ్ క్వాలిటీ చెక్ ఇన్ఫర్మేషన్ షాల్ బి చెక్డ్ బై ద randomly by the తహసీల్దార్ అండ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ద ఆర్డీఓ అండ్ సబ్ కలెక్టర్ అండ్ రికార్డ్ వెరిఫికేషన్ ఇఫ్ ఎనీ. ఫామ్ 26 and 27 వీళ్ళు చేసిన తర్వాత దీంట్లో తహసీల్దారు, డిఐఓఎస్, ఆర్డీఓస్ ఫర్దర్గా వాటిని చెక్ చేసి వాళ్ళు ఫామ్ 26 and 27లో ఫిల్ చేస్తారు రిమార్క్స్ని. ద మండల్ టీమ్ కన్సిస్టింగ్ ద రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ అండ్ మండల్ ల్యాండ్ సర్వే ఆఫీసర్ షాల్ బి చెక్ ద క్వాలిటీ ఆఫ్ ద గ్రౌండ్ ట్రూతింగ్ అట్లీస్ట్ 15%. మనకు ఓవరాల్ అడిషనల్ మిస్సింగ్ డేటా అయిపోయిన తర్వాత 100% స్క్రూటినీ చేసింటారు పిఓఎల్ఆర్ని, ఓఆర్ఐని మొత్తం డేటా కలెక్ట్ అయిందా లేదా.
దీంట్లో మళ్ళీ ఏం చేస్తారంటే గ్రౌండ్ ట్రూతింగ్ చెక్ చేస్తారు. రీసర్వే డీటీ అండ్ మండల్ సర్వే ఆఫీసర్ వచ్చేసి ఈ గ్రౌండ్ ట్రూతింగ్ని క్వాలిటీగా చెక్ చేస్తారని ఫీల్డ్ విజిట్ చేసి 15% కరెక్ట్గానే ఉందా లేదా అని చెక్ చేస్తారనమాట. ఈ ఏదైతే క్వాలిటీ చెక్ చేసింటారో అందులో వచ్చేసి దాని తర్వాత మళ్ళీ తహసీల్దార్ 2%, డిఐఓఎస్ 5%, ఇన్స్పెక్టర్ 2%, ఆర్డీఓ 1%, ఏడీ ర్యాండమ్గా చెక్ చేస్తారనమాట. తన ఏడీ గారు వచ్చేసి వాళ్ళు ర్యాండమ్గా ఒక సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకోనో లేదా కొన్ని నెంబర్ సెలెక్ట్ చేసుకోనో విజిట్ చేసి వాటిని చెక్ చేస్తారనమాట. ఇఫ్ ఎనీ డీవియేషన్స్ అబ్జర్వ్డ్ షెల్ బి అప్డేటెడ్ ఇన్ ద షేప్ ఫైల్. ఈ చెక్ చేసినప్పుడు ఏదైనా డీవియేషన్స్ కానీ వచ్చినాయనుకో మళ్ళీ డేటా కలెక్ట్ చేసుకొని వీటిని అప్డేట్ చేస్తారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చెక్స్ ద స్పెషల్ డేటా షెల్ బి అప్లోడెడ్ ఇన్ ద బోనక్ష పోర్టల్ ఇన్ ద మండల్ ల్యాండ్ ఆఫీసర్స్ లాగిన్. ఇప్పుడు ఇది ఏదైతే మనకు అడిషనల్ డేటా కానీ ఈ క్వాలిటీ చెక్ కానీ ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఈ డేటా మొత్తాన్ని షేప్ ఫైల్ ప్రిపేర్ చేసి మండల్ ల్యాండ్ సర్వే ఆఫీసర్ లాగిన్స్లో బోనక్ష పోర్టల్లో అప్లోడ్ చేసేస్తాం. వాటికి సంబంధించిన ఫామ్స్, ప్రిపరేషన్ ఆఫ్ ప్రిలిమినరీ రికార్డ్స్. మనం ఏదైతే ఉంటుందో ఈ ఫామ్ 6A తీసుకొని గ్రౌండ్ ట్రూతింగ్కి వెళ్ళినప్పుడు ప్లస్ టైల్స్ తీసుకొని ఓఆర్ఐలో మనం ఏదైతే జనరేట్ చేసామో ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని పాలిగన్స్ కింద కన్వర్ట్ చేసుకొని మనం వాటికి చల్తా నెంబర్స్ ఇచ్చేసి ఉంటాము. ఈ చల్తా నెంబర్కి సంబంధించి వెక్టరైజేషన్ అనేది జనరేట్ చేస్తాము. ఓకేనా. ఈ వెక్టరైజేషన్ జనరేట్ చేసిన తర్వాతనే ఎంఎస్ మండల్ సర్వే ఆఫీసర్ లాగిన్స్లో మనం బోనక్ష పోర్టల్ అనేది అప్లోడ్ చేస్తాం. ఈ చల్తా నెంబర్సు ఎల్పి నెంబర్సు ఇచ్చిన తర్వాతనే మనం వెక్టరైజేషన్ చేసేటప్పుడు ఈ వెక్టరైజేషన్ అంతా ఇంతకుముందు డిస్ట్రిక్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్లో చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మొత్తం విలేజ్ సర్వే టీము అండ్ మండల్ సర్వే టీమ్తో గైడెన్స్తో విలేజ్ సర్వే టీమే మొత్తం కంప్లీట్ చేసి వాటి చెక్ మెమోని కూడా ప్రిపేర్ చేస్తుంది. దీంతోపాటు మనం చేయాల్సింది ఏంటంటే కొరిలేషన్ స్టేట్మెంట్. అంటే కొరిలేషన్ స్టేట్మెంట్ అంటే మెయిన్లీ ఏంటంటే మీరు ఏదైతే ల్యాండ్ పార్సిల్ జనరేట్ చేస్తున్నారో ఆ ల్యాండ్ పార్సిల్ యొక్క పిఓఎల్ఆర్ డేటాకి గ్రౌండ్ డేటాకి మ్యాచ్ అయిందా. పిఓఎల్ఆర్ డేటాలో ఏముంటుంది, ఓల్డ్ సర్వే నెంబర్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఓల్డ్ సర్వే నెంబరు ఆన్ ఫీల్డ్ అండ్ ఆన్లైన్ రికార్డు రెండు మ్యాచ్ అవుతున్నాయా, మ్యాచ్ అయితే ఆ సర్వే నెంబర్ని ఇప్పుడు కొత్తగా నువ్వు ఏదైతే చల్తా నెంబర్కి ఇచ్చావో వాటికి అసైన్ చేసి దాని తర్వాత ఫైనల్గా మనం ఎల్పి నెంబర్ అనేది ఇస్తాము. ఈ ఎల్పి నెంబర్కి ఓల్డ్ సర్వే నెంబర్ని మ్యాచ్ చేయడమే, ఓల్డ్ సర్వే నెంబర్ మ్యాచ్ చేయడం, అసైన్ చేయడమే కొరిలేషన్. ఈ కొరిలేషన్ మ్యాప్ను కూడా తయారు చేస్తాము. టెక్స్టైల్ డేటా అంటే ప్రిలిమినరీ ఫీల్డ్ రిజిస్టర్, మనము రఫ్ ల్యాండ్ రిజిస్టర్ అని కూడా అంటాము. మనం ఫామ్ 6A తీసుకెళ్ళి ఉంటాం కదా, ఈ 6Aని బేస్ చేసుకొని మనం అన్నీ వచ్చినాయా లేదా, మనకు ఆన్లైన్లో ఉండే డేటా ఎంట్రీస్ అన్నీ కలెక్ట్ అయినాయా లేదా, ఇంకా ఏదైనా మిస్ అయినట్టు అడిషనల్గా రాసుకున్నామా అనేది చూస్తాము. ఈ ఫామ్ 6Aని తహసీల్దార్కి సబ్మిట్ చేస్తాం ఫర్ ఎంక్వైరీ అండ్ ఫైనలైజ్ ద వేరియేషన్స్ ఫౌండ్ డ్యూరింగ్ ద గ్రౌండ్ ట్రూతింగ్. మనం ఏదైతే ఈ గ్రౌండ్ ట్రూతింగ్ ఫామ్ 6A రఫ్ ల్యాండ్ రిజిస్టర్ ఉందో దీన్ని మనకు అడిషనల్ కానీ మిస్సింగ్ డేటా కానీ ఏదైనా రాసుకుని ఉంటాం కదా, ఈ మొత్తం ఎంటైర్ డేటాని స్క్రూటినైజ్ చేయమని చెప్పేసి తహసీల్దార్కి ఇస్తాము. తహసీల్దార్కి ఇస్తే దీంట్లో ఏదైనా వేరియేషన్స్ ఉంటే కనుక ఇవి వేరియేషన్స్ ఉన్నాయి, ఇవి యాడ్ అవ్వాల్సి ఉన్నాయి వెబ్లాండ్కి, ఇవి రిమూవ్ అవ్వాల్సి ఉన్నాయని చెప్పేసి మనం వచ్చేసి చేస్తాం అన్నమాట. మనకు ఇక్కడ మెయిన్ నోట్ ఏంటంటే కొరిలేషన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకు ఎవ్రీ సింగిల్ ఎంట్రీ అనేది ఖచ్చితంగా కొరిలేషన్కి ఆర్ఎస్ఆర్ ప్రకారము కానీ మనకు సోత్రియం విలేజెస్ ఉంటాయి వాటికి ఫెయిర్ అండ్ యాంగిల్స్ ప్రకారం కానీ మనకి ఎవ్రీ ఎంట్రీకి కొరిలేషన్ వచ్చిందా లేదా అనేది మాత్రం కంపల్సరీగా చూసుకోవాలి. ఇది మెయిన్ నోట్. కొరిలేషన్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఈచ్ ల్యాండ్ పార్సిల్కి ఈచ్ ఎంట్రీ మనకు ఆర్ఎస్ఆర్లో ఉన్న ఎంట్రీస్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ ఎంట్రీస్ అన్నిటికీ న్యూ ఎల్పిఎమ్స్ వచ్చినాయా, ఏదో ఒక నీకు కరెక్ట్గా ఆ ఫీల్డ్కి గ్రౌండ్కి సంబంధించిన ఓల్డ్ సర్వే నెంబర్ అది ప్రస్తుతం ఏదైతే జనరేట్ అయినాయో న్యూ ఎల్పిఎమ్స్కి అసైన్ అయినాయా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. వీటికి సంబంధించిన ఫాము
ఇప్పుడు వచ్చేసి ఏరియా కంపారిజేషన్ స్టేట్మెంట్ రాస్తారు. ఏరియా కంపారిజేషన్ అంటే ప్రీవియస్గా ఎంత ఉన్నది, రీసర్వేకి ముందు, రీసర్వేకి తర్వాత ఎంత ఏరియా వచ్చింది అనేది రాస్తారు. కొరలేషన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తారు. ఎల్పిఎం లాగ్ షీట్ ఉంటుంది. చెక్ మెమో ఫర్ కొరలేషన్ స్టేట్మెంట్. ఈ చెక్ మెమో వచ్చేసి మీకు విలేజ్ సర్వే తయారు చేసిన తర్వాత వీటిని స్క్రూటినీ చేస్తారు. మనం మెయిన్గా ఏంటంటే ద ప్రిలిమినరీ రికార్డ్స్ ఫర్ గ్రౌండ్ వ్యాలిడేషన్ టు బి జనరేటెడ్ ఇన్ ద బోత్ సాఫ్ట్ అండ్ హార్డ్ కాపీస్. మనము ఈ గ్రౌండ్ ట్రూతింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం గ్రౌండ్ వ్యాలిడేషన్కి వెళ్ళేటప్పుడు విలేజ్ మ్యాప్ విత్ ఎల్పిఎం, కొరిలేషన్ మ్యాప్, ఎల్పిఎమ్స్, ట్రావర్స్ మ్యాప్ విత్ బౌండరీ, ట్రావర్స్ మ్యాప్ ఆఫ్ హ్యాబిటేషన్ బౌండరీ, కొరలేషన్ అండ్ ఏరియా కంపారిజేషన్ స్టేట్మెంట్. ఇప్పుడు ఈ మెయిన్గా గ్రౌండ్ వ్యాలిడేషన్కి మనం వెళ్ళే ముందు ఏం చేయాలంటే ఈ 6 ప్రిలిమినరీ రికార్డ్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫేజ్ 4లో వచ్చేసి మనం గ్రౌండ్ వ్యాలిడేషన్ అండ్ రికార్డ్ ప్రిపరేషన్లోకి వెళ్తాము. ఇక్కడ మెయిన్గా ఎంటర్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాము. ఇంట్రడక్షన్ మెయిన్ గ్రౌండ్ వ్యాలిడేషన్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే గ్రౌండ్ ట్రూతింగ్లో వర్క్ చేసామో దాన్ని పీపుల్కి అంటే ల్యాండ్ హోల్డర్స్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ని బిఫోర్ రీసర్వే ఏమున్నాయి, ఆఫ్టర్ రీసర్వే ఏమొచ్చాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటిలో ఏదైనా అబ్జెక్షన్స్ రైజ్ అయ్యి వాటికి సంబంధించిన అబ్జెక్షన్స్ రైజ్ అయ్యి వాటిని బేస్ మన ఓల్డ్ రికార్డ్స్తో మ్యాచ్ చేసుకొని మళ్ళీ సర్వే చేసి వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి మనం రికార్డ్స్ని ఫైనలైజ్ చేయడమే గ్రౌండ్ వ్యాలిడేషన్. మనం ఈ గ్రౌండ్ వ్యాలిడేషన్లో ప్రతి ఒక్క ల్యాండ్ హోల్డర్కి మళ్ళీ పిలిపించి ప్రీవియస్గా నీ పిఓఎల్ఆర్ రికార్డు, నీ గ్రౌండ్ రియాలిటీ ప్లస్ ప్రస్తుతం వెక్టరైజేషన్ చేసిన తర్వాత ఈ గ్రౌండ్ రియాలిటీకి వెక్టరైజేషన్ చేసిన తర్వాత నీ ఓల్డ్ సర్వే నెంబర్ ఏంటి, నువ్వు ప్రస్తుతం గ్రౌండ్ మీద ఉన్న సర్వే నెంబర్ ఏంటి, ల్యాండ్ పార్సల్ ఎంత ఎక్స్టెంట్ వచ్చింది, ప్రీవియస్గా నీకు వెబ్ ల్యాండ్ ఎంత ఉందనేది మనము వారికి ఒక ఫామ్ ద్వారా ఇస్తాము. ఈ మెయిన్ ఇవన్నీ కావాలంటే మనకు ఏమేమి కావాలంటే డాక్యుమెంట్స్ వచ్చేసి పిఓఎల్ఆర్ 6A, ప్రిలిమినరీ ల్యాండ్ పార్సల్ మ్యాప్ విత్ ఎక్స్టెంట్, ప్రిలిమినరీ విలేజ్ మ్యాప్ ఆన్ వారై అండ్ కొరలేషన్ స్టేట్మెంట్, additional missing information to be filled by the village survey team for the missing information in Ware. Formal information to the landholder. The general notice, the Form 30, to attend the ground validation shall be given by the village survey team by conducting a Grama Sabha and displaying this information at the conspicuous places in the village. మన జనరల్ నోటీస్ అనేది పేస్ చేస్తాము. జనరల్ నోటీస్ అనేది ఫామ్ 30 ఉంది కదా ఇక్కడ, ప్రైవేట్ ల్యాండ్ హోల్డర్కి సంబంధించి జనరల్ నోటీస్ అనేది ఆఫీసెస్లో కానీ అదర్ ప్లేసెస్లో కానీ మనం వచ్చేసి పేస్ చేసి మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి డిస్ప్లే చేస్తామని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని డిస్ప్లే చేస్తాం. ఇలా ఆఫీస్లో పేస్ చేసిన తర్వాత మళ్ళీ మనకు వచ్చేసి ఫామ్ 31 ద్వారా ఈచ్ ల్యాండ్ హోల్డర్కి ఫార్మల్ నోటీస్ అనేది పంపిస్తాము గ్రౌండ్ వ్యాలిడేషన్కి అటెండ్ అవ్వమని చెప్పేసి. ఈ మనం ఏదైతే గ్రౌండ్ వ్యాలిడేషన్లో ఉందో ఫామ్ 31 ద్వారా పంపించిన తర్వాత ఫామ్ 31A వచ్చేసి వాళ్ళకు రిసిప్ట్ వెళ్తుంది. ఫామ్ 32లో వచ్చేసి ప్రైవేటు భూములు, ప్రభుత్వ విభాగాలు, సంస్థల ధృవీకరణ కోసమే ల్యాండ్ హోల్డర్ నోటీసు. ఫామ్ 32లో ప్రైవేట్ ప్లస్ ప్రభుత్వ వివిధ అంటే అదర్ గవర్నమెంట్స్ కానీ ప్రైవేట్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వాళ్ళకు కూడా ఫార్మల్ నోటీస్ అనేది పంపించడం జరుగుతుంది ఫామ్ 32లో. గ్రౌండ్ వ్యాలిడేషన్ ప్రాసెస్. ఇప్పుడు మెయిన్గా వ్యాలిడేషన్ ప్రాసెస్ ఏమవుతుందో, ద సర్వే టీమ్ విల్ అగైన్ విజిట్ ద ల్యాండ్ పార్సల్ విత్ ద కన్సర్న్ ఆఫ్ ల్యాండ్ హోల్డర్స్, డిపార్ట్మెంట్, స్టేక్ హోల్డర్స్ who did not accept the extent arised after the ground truthing and file the application of validation.
ఇప్పుడు మనం ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి డిస్ప్లే చేసిన తర్వాత వాళ్ళకు ఏమవుతుందంటే ఎక్స్టెంట్ వేరియేషన్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళ అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేస్తారు. ఆ అబ్జెక్షన్స్ రైజ్ చేసిన డేటా మళ్ళీ ఫీల్డ్ విజిట్ చేసి ఆ ఫీల్డ్లో వాళ్ళు ఏదైతే చూపించారో వాటి ఏదైనా వేరియేషన్ ప్రీవియస్గా చూపించిన దానికి ఇప్పుడు చూపించిన దానికి ఏదైనా వేరియేషన్స్ ఉన్నాయా, లేదు రెండు ఒకటేనా అనేది ఫైనలైజ్ చేసి మనము రీమేజర్ డేటా అనేది ఫామ్ 33లో ఫిల్ చేసుకుంటాము. ఇప్పుడు ఏదైతే మనము ఫీల్డ్కు ఇలా అబ్జెక్షన్స్ వచ్చిన వాటికి మనం ఏదైతే ఉంటామో గ్రౌండ్ వ్యాలిడేషన్ చేసి ఉంటాం కదా, ఈ గ్రౌండ్ వ్యాలిడేషన్లో మనం వచ్చేసి వాళ్ళకి 90 నోటీసెస్ అని ఇస్తాము. మనం 90 నోటీసెస్ ఇచ్చినప్పుడు వాళ్ళకు ఎంత ఎక్స్టెంట్ వచ్చిందో తెలుస్తుంది. వాళ్ళు అబ్జెక్షన్స్ ఇచ్చినారు, ఫీల్డ్కి వెళ్ళాము, మళ్ళీ డేటా తీసుకొచ్చాము. డేటా తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రీవియస్గా చూపించింది ఇప్పుడు చూపించింది వేరేగా ఉన్నాయంటే వాటిని చేంజెస్ చేసి, లేదు వాళ్ళిద్దరు ప్రీవియస్ ఎక్స్టెన్స్లో ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ వచ్చినప్పుడు ఇద్దరు మళ్ళీ అడ్జస్ట్ అయ్యి రిడ్జెషన్ చేంజ్ చేసుకున్నప్పుడు వాటికి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో మనం అది వ్యాలిడేషన్లో రికార్డ్ చేసుకొని వచ్చి ఆ రికార్డ్స్ని అప్డేట్ చేసుకోవాలి. మనం ఫీల్డ్లో తీసుకున్న డేటాని మళ్ళీ షేప్ ఫైల్లోకి యాడ్ చేసుకొని వాళ్ళ బౌండరీస్ని పాలిగన్స్ని సంబంధించిన పాలిగన్స్ని అప్డేట్ చేసుకోవాలి. ఎనీ ఫర్దర్ కరెక్షన్స్ ఉన్నా కానీ మొటేషన్ సంబంధించి కానీ ఫామ్ 6Aలో మనం యాడ్ చేసుకుంటాం కదా రిమార్క్స్ కాలంలో, వాటిని నోట్ చేసుకుంటాము. ఇప్పుడు మనకు వెరిఫికేషన్ చేసేటప్పుడు జియో కోఆర్డినేట్స్ వేరియేషన్ ఏదైనా వచ్చిందనుకోండి, ఆ బౌండరీ ల్యాండ్ పార్సల్కి సంబంధించి మళ్ళీ ఒకసారి కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఫామ్ 33లో మనం కరెక్ట్ చేసుకొని షేప్ ఫైల్లో యాడ్ చేసుకుంటాం. మనం ఇదైతే మనం ఈ వ్యాలిడేషన్ ప్రాసెస్ని ఏదైతే చేసామో ఈ ప్రాసెస్ అంతటిని క్వాలిటీ చెక్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే క్వాలిటీ చెక్ ఎలా చేస్తామని చూద్దాం. ద మండల్ లెవెల్ quality check team who notes the variations in the remarks column and similar divisional level quality check team. అంటే ఇక్కడ రెండు మెయిన్గా వచ్చేసి మండల్ లెవెల్ టీము, డివిజనల్ లెవెల్ టీము క్వాలిటీ చెక్ అనేది చేస్తాయి. ద మండల్ లెవెల్ అండ్ డివిజనల్ లెవెల్ చెక్ ద గ్రౌండ్ ట్రూతింగ్ అండ్ గ్రౌండ్ వ్యాలిడేషన్ వర్క్ ఆఫ్ విలేజ్ టీమ్. ఈ మండల్ అండ్ డివిజన్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ ఆఫీసర్స్ వీళ్ళు వచ్చేసి గ్రౌండ్ వ్యాలిడేషన్ని, గ్రౌండ్ ట్రూతింగ్ని విలేజ్ సర్వే టీమ్ ఎలా చేసిందని క్వాలిటీ చెక్ చేసి రికార్డు జనరేట్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తారనమాట. ఈ క్వాలిటీ చెక్ చేసేటప్పుడు మెయిన్లీ ఏంటంటే తహసీల్దారు, డిఐఓఎస్, ఆర్డీఓ, ఏఐడి, జాయింట్ కలెక్టరు వీరి క్వాలిటీ చెక్ చేసిన తర్వాత సర్టిఫికేషన్ ఇస్తారు. ద రికార్డ్ షెల్ బి సబ్మిటెడ్ టు ద డిస్ట్రిక్ట్ ప్రాసెసింగ్ టీమ్ ఆర్ ఏజెన్సీ. మీరు ఏదైతే ఉంటుందో ఇదంతా అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్ ప్రాసెసింగ్ టీమ్కి పంపిస్తారు. ఈ డిస్ట్రిక్ట్ ప్రాసెసింగ్ టీమ్ ఏం చేస్తుందంటే ద ఫాలోయింగ్ మ్యాప్స్ డేటా ప్రాసెసింగ్ అండ్ అప్డేషన్ ఆఫ్టర్ గ్రౌండ్ వ్యాలిడేషన్ ఇది చేసిన తర్వాత ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ విల్ బి అప్డేటెడ్ బై ద డేటా ప్రాసెసింగ్ యూనిట్. డేటా ప్రాసెసింగ్ యూనిట్లో ఏమేమి అప్డేట్ చేస్తారంటే ప్రిలిమినరీ ల్యాండ్ పార్సల్ మ్యాప్స్, ప్రిలిమినరీ విలేజ్ మ్యాప్, ప్రిలిమినరీ కోఆర్డినేషన్ మ్యాప్, ఆల్ నెసరీ రికార్డ్స్ ప్రిపేర్డ్ బై ద ఈ మనకు నెసరీ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు డిస్ట్రిక్ట్ ప్రాసెసింగ్ యూనిట్లో చేస్తారు. ఓకేనా. ఇప్పుడు మనకి ఏదైనా వ్యాలిడేషన్లో స్పెషల్ డేటాల కరెక్షన్స్ ఉన్నా మనం మళ్ళీ చేసి పంపిస్తే కూడా అక్కడ కూడా అవి కూడా చేస్తారు. ద ఫాలోయింగ్ రికార్డ్స్ విల్ బి జనరేటెడ్ అపాన్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ అవుట్లైన్డ్ అబౌవ్. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రిలిమినరీ ఫీల్డ్ రిజిస్టర్ అనేది జనరేట్ అయిపోయిన తర్వాత డ్రాఫ్ట్ ల్యాండ్ పార్సల్ మ్యాప్, డ్రాఫ్ట్ విలేజ్ మ్యాప్, డ్రాఫ్ట్ కొరిలేషన్ మ్యాప్, కొరిలేషన్ స్టేట్మెంట్ అప్రూవ్డ్ బై డిఐఓఎస్ ఇవి అనేవి ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు ఆన్ రిసీవింగ్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద మండల్ సర్వే టీమ్ టు బి ప్రొసీడ్ ద విఎస్ లాగిన్ డేటా ఎంట్రీ. ద విఎస్ టీమ్ ప్రిపేర్ and serve the 9 to and 10 to notices based on the LPM records and the latest adangal and further proceed for VS login data entry. ఇప్పుడు మనకు 90sలో వీటిలో వచ్చిన డేటా అన్నీ కన్ఫర్మ్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైతే ఉన్నాయో విఎస్ లాగిన్ని
ఎంటర్ చేయడానికి ఓకే చేస్తారనమాట. ఈ టెక్స్చువల్ డేటా అనేది మనము విఎస్ లాగిన్లో ఫస్ట్ మనం ఏదైతే డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ అనేది రెడీ చేసుకున్నామో దాని ప్రకారము విఎస్ లాగిన్ అనేది సబ్మిట్ చేస్తాము. ద విలేజ్ సర్వే విత్ support of correlation statement, input the data regarding Chalta number, LP number, extent in column number 14 remarks, raise the request for the mutation required or సాదా బైనామా కేసెస్. ఇన్ ఫామ్ 6A కాలమ్స్లో మనం ఏదైతే ఫిల్ చేసుకొని ఉంటామో ఈ డేటాకి సంబంధించి ముటేషన్స్ అనేవి రైజ్ చేస్తారు. ఈ బౌండరీ డిస్ప్యూట్స్ ఇది ఫేజ్ 5లో ఎందుకు పెట్టామంటే ఇవన్నీ ముందే చేయాల్సి ఉంటుంది. బట్ ఫేజ్ 5లో ఏంటంటే వీటికి సంబంధించి క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి ఒక ఫేజ్లో పెట్టారు. ఈ మెయిన్లో ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వాలి. డిస్పోజల్ మనం అపీల్స్ని డిస్పోజ్ చేయాలంటే మనం ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. బౌండరీ డిస్ప్యూట్స్ అండ్ స్టాట్యుటరీ నోటీసు, సబ్స్టిట్యూటివ్ సర్వీసెస్, అపీల్ ఫేజు, డిస్పోజల్ అపీల్స్, ఆర్డర్ ఆఫ్ అపీల్స్, డేటా అప్డేషన్ ఆఫ్టర్ అపీల్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ రికార్డ్ ఫర్ నోటిఫికేషన్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ ఫర్ ద డిస్పోజల్. మనకు నోటిఫికేషన్ అనేది కాంపిటెంట్ అథారిటీ నుంచి అపీల్ డిస్పోజ్ చేస్తారని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ఈ ఫేజ్ 5లో మెయిన్ ఏంటంటే రీసర్వేలో జరిగిన విలేజ్ సర్వే టీమ్ ఏదైతే ఇనిషియేట్ చేసిన ప్రాసెస్ ఉంటుందో స్టాట్యుటరీ నోటీస్ ద్వారా మనం వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాము. మనం బౌండరీ డిస్ప్యూట్ అండ్ స్టాట్యుటరీ నోటీస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ ద డిస్ప్యూటెడ్ బౌండరీస్ అండర్ SNB Act 1923 rest with the survey officer. The following classes of all cases which survey officer మండల్ మొబైల్ మ్యాజిస్ట్రేట్ విల్ హ్యావ్ టు డీల్. మనకు డిస్ప్యూట్స్ అండర్ సెక్షన్ 10(1), అపీల్స్ అండర్ సెక్షన్ 11 ఫ్రమ్ ద డెసిషన్ ఆఫ్ 10(1) అండర్ డెసిషన్ ఆఫ్ 9(1). ఇప్పుడు మనం ఏదైతే 9(1)లో వచ్చేసి అన్డిస్ప్యూటెడ్ బౌండరీస్ కింద మార్క్ చేసుకొని ఉంటాము గ్రౌండ్ ట్రూతింగ్ అప్పుడు, వాటి ద్వారా కానీ లేదా 9(2)లో ఇచ్చినప్పుడు మనకు సెక్షన్ 10(1) ద్వారా 9(2)లో ఇచ్చినప్పుడు వేరియేషన్స్ కానీ, లేదు మనకు 10(1)లో డిస్ప్యూటెడ్ బౌండరీస్ కింద మనం గ్రౌండ్ ట్రూతింగ్లోనే ఐడెంటిఫై చేసి 10(1) కింద డిస్ప్యూటెడ్ బౌండరీ కింద రికార్డ్ చేసిన డేటాకి సంబంధించి కానీ ఈ అపీల్స్ అన్నీ సెక్షన్ 11లో తీసుకుంటారనమాట. ఈ సెక్షన్ 11లో తీసుకున్న కేసు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని విలేజ్ సర్వే టీమ్ కండక్ట్ ద రీసర్వే. ఈ అపీల్స్ ఏవైతే ఉన్నాయో రీసర్వే విలేజ్ సర్వే టీం ఒకసారి వెరిఫై చేస్తారు. ఈ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మండల్ సర్వే టీం ఇఫ్ నెసెసరీ మండల్ సర్వే టీం కూడా వీటిని ఈ అపీల్స్కి అటెండ్ అయ్యి వీటికి సంబంధించిన రికార్డ్స్ని స్పెషల్ మ్యాజిస్ట్రేట్కి ఫార్వర్డ్ చేస్తారు. ఆన్ కంప్లీషన్ ఆఫ్ ద మెజర్మెంట్స్ ద ఫీల్డ్ ద సర్వే ఆఫీసర్ షల్ రికార్డ్ హిస్ డెసిషన్ అండర్ ద సెక్షన్ 9(1), determining the correct and undisputed all boundaries in respect of the no dispute is brought in his notice. మనం ఏదైతే 9(1)లో మనం గ్రౌండ్ ట్రూతింగ్ చేసేటప్పుడు మన నోటీస్కి ఇది అన్డిస్ప్యూటెడ్ బౌండరీ కింద రికార్డ్ అని చెప్పేసి 9(1)లో తీసుకొని ఉంటాము. ఇప్పుడు 9(2)లో వాళ్ళకి ఎక్స్టెంట్ మనకు ఏదైతే 9(1) కింద ఏదైతే చేసి ఉంటామో దాని తర్వాత అతనికి 9(2) నోటీస్ సర్వ్ చేస్తాం. 9(2) నోటీస్లో ఏముంటుంది, అతని ఫీల్డ్ రియాలిటీ, పాత వెబ్లాండ్ డేటా ఏముందనేది ఉంటుంది. ఈ అపీల్స్ అనేవి అబ్జెక్షన్స్ రిసీవ్డ్ అనేది ఫామ్ 35లో తీసుకుంటాం. వీటి మీదనే 10(1)లో ఆల్రెడీ డిస్ప్యూటెడ్ బౌండరీ కిందనే అప్పుడే రికార్డ్ చేసుకుని ఉంటాం. ఆ రికార్డ్ చేసుకున్నవి కూడా వాళ్ళ అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే ఫామ్ 35లో మనం నోట్ చేసుకుంటాము. మెయిన్లీ ఫామ్ 34 వచ్చేసి దీన్ని 9(2) నోటీస్ అంటారు. ఈ 9(2) నోటీస్లో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇస్తాము. మనము అట్లాగే 10(1) కింద వచ్చిన వాటికి మనం ఏం చేస్తామంటే డిస్ప్యూటెడ్ బౌండరీ కింద వచ్చింటాయి కదా వాటిని
రిజిస్టర్ హోల్డర్స్కి మన డెసిషన్ ఇస్తాము. అండర్ 10(2)లో మనం ఒక డెసిషన్ ఇస్తాము. మీకు ఎంత వచ్చినాయి ఈ డిస్ప్యూటెడ్ బౌండరీ రికార్డ్ చేసిన వాటికి సంబంధించి 10(2)లో ఇస్తాము. ఈ 9(1), 10(1) ఏవైతే ఉన్నాయో 9 to 10(2) ఈ ఫామ్ 34 అండ్ 36 రెస్పెక్టివ్గా కమ్యూనికేట్ చేస్తాము. ఈ టూ ఫామ్స్లో కమ్యూనికేట్ చేస్తాం. ఈ 9(1), 10(1), 9 to 10(2)లో వచ్చిన వాటికి సంబంధించింది ఫామ్ 34, 35, 36 ఫామ్ 34 అండ్ 36లో వాళ్ళకు కన్ఫర్మ్ చేస్తాము. అప్పీల్ పేజ్, ఇక్కడ మనకు మెయిన్గా అప్పీల్ పేజ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి 9 to 10(2) డెసిషన్కి సంబంధించి వాళ్ళకి ఏదన్నా అబ్జెక్షన్స్ ఉంటే ఫామ్ 9, 10 ఈ రెండింటి మీద అప్పీల్కి వస్తారు. మాకు ఏదైనా అఫెక్ట్ అయ్యి ఉంది, మాకు ఎక్స్టెంట్ వేరియేషన్ కానీ సమ్ అదర్ ముటేషన్కి సంబంధించో ముటేషన్కి సంబంధించి దీంట్లో రావు. ఎక్స్టెంట్ వేరియేషన్ కానీ సర్వే నెంబర్ వేరియేషన్స్ కానీ ఏమైనా ఉంటే వీటి కింద వస్తాయి. వీటిని ఫామ్ 37లో రికార్డ్ చేసుకొని వితిన్ 21 days టు అప్పీల్ టు ద అథారిటీ. మనకి 21 daysలో అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 21 daysలో అప్పీల్ చేసుకున్న వాటిని అప్లికేషన్స్ని తీసుకొని మనము ఎండార్స్మెంట్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీల్డ్ విజిట్ చేసి వాటిని వితిన్ 30 daysలో మనం డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. ఎండార్స్మెంట్ ఫర్ నాట్ అడ్మిటింగ్ అపీల్స్ అండర్ సెక్షన్ 11. ఎండార్స్మెంట్ endorsement written in the petition of under 11. Notice to the survey on appeal under section 11. ఇవి వచ్చేసి ఫామ్స్ అనమాట. ఈచ్ ఫామ్ ఒక్కొక్క ఫామ్ వచ్చేసి ఒక్కొక్క దానికి పంపిస్తామన్నమాట ఈ అపీల్స్లో సంబంధించి. ఫామ్ 38 వచ్చేసి ఎండార్స్మెంట్ ఫర్ ద నాట్ అడ్మిటింగ్ ద అపీల్. ఫామ్ 39 వచ్చేసి ఎండార్స్మెంట్ రిటర్నింగ్ టు ద పిటిషనర్ అండర్ సెక్షన్ 11 ఫర్ రీసబ్మిషన్. నోటీస్ టు ద సర్వే ఆన్ అపీల్ సెక్షన్ 11 మనం నోటీసు ఇస్తాము. ఈ ఫామ్స్ వచ్చేసి సపరేట్. 41 వచ్చేసి నోటీస్ టు ద ప్లాంటిఫ్ ఇఫ్ కండక్ట్ ద కోర్ట్ కండక్ట్ చేస్తే వాటి 42లో సమన్స్ టు ద డిఫెండెంట్. 43లో వచ్చేసి సమన్స్ టు విట్నెస్. 44లో డెసిషన్ ఆఫ్ సర్వే ఆఫీసర్ ఆన్ అపీల్ అండర్ సెక్షన్ 11. Application to be obtained copy of decision by survey officer ఫామ్ 45. ఇవన్నీ ఫామ్స్ అన్నమాట. ఫామ్ 32లో ఫామ్ 38 అండ్ 39లో మనము అప్పీల్కి సంబంధించినవి చేస్తాము. మనకు ఫామ్ 40లో వచ్చేసి వాళ్ళకు అప్పీల్ ఎవరైతే వచ్చారో అప్పీలెంట్కి ప్లస్ డిపెండెంట్కి ఫార్మల్ నోటీస్ అనేది ఫామ్ 40లో ఇస్తాము. ఇంకా రిమైనింగ్ కోర్ట్ కేసెస్ సంబంధించి ఫామ్ 41 నుంచి 42 వరకు 42, 43 కూడా ఇస్తాము. మనం ఏదైతే మొబైల్ మేజిస్ట్రేట్ డెసిషన్ అనేది ఫామ్ 44లో డిక్లేర్ చేస్తారు. మనం మళ్ళీ సర్వే చేసిన తర్వాత దీనికి సంబంధించి ఫామ్ 44 అప్లికేషన్ టు బి ఆబ్టైన్డ్ కాపీ ఆఫ్ డెసిషన్ ఆర్ ఆర్డర్ బై సర్వే ఆఫీసర్. మన సర్వే ఆఫీసర్ ఏదైతే ఉంటుందో ఈ అండర్ సెక్షన్లో వచ్చిన అప్పీల్కి సంబంధించి మన డెసిషన్ని మనం 45లో ఇస్తాము. వీళ్ళు మొబైల్ మేజిస్ట్రేట్ టీం వచ్చేసి ఫామ్ 44లో ఇస్తారు. డిస్పోజల్ ఆఫ్ అప్పీల్ మనం ఇవన్నీ అప్పీల్స్ 21 daysలో రిసీవ్ చేసుకున్న అప్పీల్స్ అన్నీ 30 daysలో క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్లియర్ చేసిన అప్రూవ్ అయిన స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఉంటారు కదా, షుడ్ బి రికార్డ్ ఇన్ ద డిఎల్ఆర్. ఇవి ఏవైతే అప్పీల్స్ ఉంటాయో వీటన్నిటిని డిఎల్ఆర్లోకి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆర్డర్స్ ఆఫ్ అప్పీల్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ షెల్ పాస్ ద నెసెసరీ ఆర్డర్ అండర్ సెక్షన్ 11 ఫర్ అపీల్ ఆన్ నోటీస్ 9(2) and 10(2) disputed LPs by refixing the bonds with the existing records, and if cannot be refixed by amicable manner or by mutual consent, the parties may appeal in the civil court as civil dispute. మనం ఏదైతే 9(2) కానీ 10(2)లో ఇచ్చిన
సెక్షన్ 11 కింద అపీల్స్ వచ్చింటాయో వాటికి సంబంధించి బండ్స్ రీఫిక్స్ చేసి వాటి డేటాని టాలీ చేయడం కానీ, లేదా వాళ్ళ కన్సర్న్తో వాళ్ళ ఉన్న బండ్స్కే వాళ్ళు ప్రాబ్లం ఉంటే కనుక వాటిని సివిల్ కోర్టుకి అపీల్ చేసుకోవచ్చు అనమాట. మనం రీఫిక్స్ the order of special executive magistrate reflecting any changes in the record having to be incorporated in both the spatial and textual data records as well. Communicate the order in the form of decision to the parties from 44. మనకి ఇది స్పెషల్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి ఏదైనా ఈ అపీల్స్ వచ్చినప్పుడు వీటిలో ఏదైనా చేంజెస్ ఉన్నప్పుడు టెక్స్చువల్గా కానీ ఈ స్పెషల్ డేటా కానీ అప్డేట్ చేయమని తన డెసిషన్ని ఫామ్ 44లో ఇస్తారనమాట. మోడల్ ఆర్డర్. ఈ మోడల్ ఆర్డర్ అనేది సెక్షన్ 11 ప్రకారం మండల మెజిస్ట్రేట్ వచ్చేసి డిప్యూటీ తహసీల్దార్, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఆ మోడల్ ఆర్డర్ అనేది ఇస్తారనమాట. డేటా అప్డేషన్ ఆఫ్టర్ అపీల్ ఫేజ్. ఆఫ్టర్ ఫైనల్ క్వాలిటీ చెక్ the entire spatial record shall be submitted to the data processing team and update the spatial data. మనం ఇదైతే అపీల్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత మళ్ళీ డేటాని అప్డేట్ చేసి క్వాలిటీ చెక్ చేసుకొని స్పేషియల్ డేటాని డేటా ప్రాసెసింగ్ సెంటర్కి పంపిస్తాము. వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని న్యూ కోరిలేషన్ స్టేట్మెంటు, MLSO అండ్ DIOS అండ్ అప్రూవ్డ్ బై ద GIS అనలిస్ట్. అంటే MSLO అండ్ DIOS చెక్ చేసిన తర్వాత దీన్ని GIS అనలిస్ట్ చెక్ చేయించి ఫైనల్ కొరిలేషన్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ద సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్ విల్ బీ అటాచ్డ్ టు ద LPM సాఫ్ట్ డేటా ఇన్ GIS సాఫ్ట్వేర్ బై ద డేటా ప్రాసెసింగ్ యూనిట్ యాజ్ ప్రొవైడెడ్ బై AP. మనకి డేటా అట్రిబ్యూట్స్ ఏదైతే ఉన్నాయో LPA నెంబర్ వైజ్ సాఫ్ట్ కాపీని GIS సాఫ్ట్వేర్ ద్వారా, QGIS సాఫ్ట్వేర్ ద్వారా డేటా ప్రాసెసింగ్ అనేది మనకు ఏపీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన దాని ప్రకారం చేయడం జరుగుతుంది. ద తహసీల్దార్ విల్ అప్డేట్ ద టెక్స్చువల్ డేటా బై ద ఫాలోయింగ్ స్టాటరీ ప్రొసీజర్ ఇన్ ద డిస్పోజింగ్ ఆఫ్ ద mutations raised in the VS login and VRO login and also updating as per the speaking order of the mobile teams and finalize the draft plan register. మనకి ఇది ఏదైతే VS లాగిన్లో కానీ VRO లాగిన్లో కానీ లేదా మొబైల్ మ్యాజిస్ట్రేట్ టీమ్ ఇచ్చిన ఆర్డర్ని బేస్ చేసుకొని ఎనీ మ్యుటేషన్స్ రైజ్ అయితే కనుక వాటిని అప్డేట్ చేస్తారనమాట. ద DLR ఈజ్ ఫర్దర్ అప్రూవ్డ్ బై ద RDO అండ్ జాయింట్ కలెక్టర్ అండ్ ఫర్దర్ RLR ఈజ్ జనరేటెడ్. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత DLR అనేది RDO అండ్ జాయింట్ కలెక్టర్తో అప్రూవ్ చేసుకొని ఫర్దర్గా RLRకి జనరేట్ చేయడం జరుగుతుంది. ప్రిపరేషన్ ఆఫ్ రికార్డ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫైనల్ రికార్డ్స్ ప్రిపరేషన్ చేస్తాము. ఫైనల్ రికార్డ్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తాము? ఫర్ ద ఫైనల్ నోటిఫికేషన్ 13 నోటిఫికేషన్ పబ్లిష్ చేయడానికి ముందుగా మనం రికార్డ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలంటుంది. ఏ యూనిక్ ల్యాండ్ పార్సల్ ID విల్ బీ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ఈచ్ పార్సల్ నెంబర్ విచ్ విల్ బికమ్ ఏ లైక్ ఆధార్ నెంబర్ ఫర్ ఈచ్ ల్యాండ్ పార్సల్. మనం ఏం చేస్తామంటే ఈ LPM నెంబర్ జనరేట్ చేసిన తర్వాత దానికి ఒక ID అనేది జనరేట్ చేస్తాం, యూనిక్ ID. ఈ ID జనరేట్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక ఆ ల్యాండ్కి ఒక ఆధార్ నెంబర్, మనకు పర్సన్కి ఆధార్ ఎలా ఉంటుందో ల్యాండ్కి కూడా ఒక ID నెంబర్ అనేది జనరేట్ చేస్తారు. దీనివల్ల వారి డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది. ద ఫాలోయింగ్ పర్మనెంట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ షెల్ బీ ప్రిపేర్డ్ for final notification by the competent authority, assistant director S&LR. మన ఈ AD గారు వచ్చేసి ఫైనల్ నోటిఫికేషన్ పబ్లిష్ చేయడానికి కింద లిస్ట్లో ఉన్న మ్యాప్స్ అన్ని రికార్డ్స్ అన్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ట్రావర్స్ మ్యాప్ విత్ విలేజ్ బౌండరీ, ట్రావర్స్ మ్యాప్ విత్ హ్యాబిటేషన్ బౌండరీ, ల్యాండ్ పార్సల్ మ్యాప్, విలేజ్ మ్యాప్, కొరిలేషన్ మ్యాప్, స్టోన్ మ్యాప్, విలేజ్ మ్యాప్ అండ్ ORI బ్యాక్గ్రౌండ్, రీసర్వే ల్యాండ్ రిజిస్టర్, కొరిలేషన్ స్టేట్మెంట్, ఏరియా స్టేట్మెంట్. ఇవి ఇలా ఉంటాయన్నమాట మ్యాప్స్. ఇవన్నీ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ట్రావర్స్ మ్యాప్, హ్యాబిటేషన్, ల్యాండ్ పార్సల్ మ్యాప్ ఎలా ఉంటుంది. ఇక్కడ చూసారంటే మీకు
విశిష్ట సంఖ్య అంటే యూనిక్ నెంబర్. ఇది జనరేట్ అయితే ఒక ఆధార్ నెంబర్ లాగా ఉంటుందన్నమాట. ఈ కింద క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ల్యాండ్ హోల్డర్ యొక్క డీటెయిల్స్ మొత్తం వస్తాయన్నమాట. ల్యాండ్ ఓల్డ్ సర్వే నెంబర్ ఏంటి, ప్రస్తుత ఎల్పి నెంబర్ ఏంటి, ఆ ల్యాండ్ హోల్డర్ నేమ్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ క్యూఆర్ స్కాన్ చేస్తే వస్తాయి. కింద రైట్ సైడ్ బాటంలో మీకు పాయింట్స్ టేబుల్, పాయింట్ ఐడి ఇచ్చింటారు. ఆ పాయింట్ ఐడికి సంబంధించి లాంగిట్యూడ్, లాటిట్యూడ్, నార్థింగ్, ఈస్టింగ్ అనేది ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. వర్చువల్ కోఆర్డినేట్స్ ఉంటాయి కాబట్టి ఈ కోఆర్డినేట్స్తో ఎప్పుడైనా మన బౌండరీస్ని మనం చూసుకోవచ్చు. ఇది విలేజ్ మ్యాప్, ఇది కొరిలేషన్ మ్యాప్. ఆ రెడ్ కలర్ మనకి ఏదైతే రెడ్ కలర్లో ఉందో అది వచ్చేసి ఓల్డ్ మ్యాప్. ఇప్పుడు రీసర్వే చేసి బ్లాక్ కలర్లో ఉండేది రీసర్వే జరిగిన తర్వాత వచ్చిన ల్యాండ్ పార్సిల్స్. స్టోన్ మ్యాప్, సారీ ఇక్కడ బ్లాక్ కలర్లో ఉండేది ఓల్డ్ మ్యాప్ అండ్ రెడ్ కలర్లో ఉండేది న్యూ ఎల్పిఎం మ్యాప్. మన స్టోన్ మ్యాప్ మన కొత్త ఎల్పిఎం బేస్ చేసుకొని జనరేట్ చేస్తాం. ఇది ఓఆర్ఐ విత్ ఎల్పిఎం మ్యాప్. మీకు ఈ విధంగా ఇవన్నీ మ్యాప్స్ అనేవి జనరేట్. ఫైనల్ రికార్డ్స్ అండ్ నోటిఫికేషన్ ఫేజ్ 6లో స్టాట్యుటరీ నోటీస్. విలేజ్ సర్వే టీమ్ అండ్ తహసీల్దార్ and all the scrutiny officers should ensure that the correctness of the records by the certification of check memo form 46 ABCDE ఉంటాయి, చెక్ లిస్ట్ ఉంటాయి అన్నమాట. ఈ చెక్ లిస్ట్ అన్నీ కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఫిక్స్ చేసిన తర్వాత వీటిని ఫైనలైజ్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్ ఒక చెక్ మెమోని ప్రిపేర్ చేస్తారు. ఈ చెక్ మెమో వచ్చేసి ఫామ్ 47. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ గారు వచ్చింది నోటిఫై ద కంప్లీషన్ ఆఫ్ ద సర్వే ఆఫ్ ద విలేజ్. మనకి విలేజ్ ఏదైతే కంప్లీట్ అయిపోయింది, దీనికి బౌండరీస్ అన్నిటిని ఫిక్స్ చేసాము, వీటి టెక్చువల్ అండ్ స్పెషల్ డేటా రికార్డ్ అంతా ప్రిపేర్ అయిపోయింది, దీంట్లో అప్పీల్స్ వీటిని డిస్పోజ్ చేసాము, రిమైనింగ్ డేటాని మొత్తం డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ ప్రిపేర్ చేసి మనము బౌండరీస్ అన్నీ ఫిక్స్ అయ్యి చేసేసామని చెప్పి అండర్ సెక్షన్ 13 SNB యాక్ట్ వచ్చేసి పబ్లిష్ చేస్తారు ఇన్ ఫామ్ 48లో. అసిస్టెంట్ డైరెక్టర్ గారు వచ్చేసి 13 నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేస్తారు. ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ 13 నోటిఫికేషన్ ద నోటిఫైడ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ షెల్ బికమ్ ద పర్మనెంట్ రీసర్వే రికార్డ్స్ విల్ బి మెయింటైన్డ్ బై ద న్యూలీ సర్టిఫైడ్ పర్మనెంట్ డేటాబేస్. ఈ 13 నోటిఫికేషన్ ఏదైతే పబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు న్యూగా ఏదైతే రీసర్వే రికార్డ్స్ ప్రిపేర్ చేసి ఉంటారో ఆ రికార్డ్స్ ప్రకారమే రికార్డ్స్ అన్నీ మెయింటైన్ చేయబడతాయి. ఎనీ పర్సన్ అరైవ్డ్ బై ద ఆర్డర్ ఆఫ్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ క్యాన్ ప్రిఫర్ ద సివిల్ సూట్ యాజ్ పర్ ద ప్రీవియస్ ఆఫ్ సెక్షన్ 14 ఆఫ్ సర్వే అండ్ బౌండరీ యాక్ట్స్. సెక్షన్ 14 ప్రకారము అతను వచ్చేసి ఏదైనా పర్సన్ తనకి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే స్పెషల్ మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన ఆర్డర్ మేరకు తను వచ్చేసి సివిల్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు సెక్షన్ 14లో. ఇవన్నీ చెక్ లిస్టులు. The maintenance of land records. The new permanent database will have adequate integration of subdivisions, amalgamation of land parcel and registration succession and mutation, so that the data is in the purified manner at all times. The unique ID of the land parcel will also have appropriate system so that all subdivisions amalgamations are properly accounted for. ఈ ల్యాండ్ మనం ఏదైతే యూనిక్ ఐడి ఇచ్చింటామో ఇవి వచ్చేసి ప్రతిదానికి న్యూలీ సబ్డివిజన్ చేసినా కూడా మళ్ళీ జనరేట్ అవుతుంటాయి. వాటిని ప్రాపర్ మేనర్లో మనము ప్యూరిఫైడ్ ఫామ్లో ఉంచేదానికి ఈ రికార్డ్స్ని మెయింటైన్ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ. ఇది ఎంటైర్గా హోల్ ప్రాసెస్ ఆఫ్ రీసర్వే. Thank you.